ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు అందరం కలుసుకున్నాం. సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, ఇది లోక ప్రసిద్ధం. అందరికీ ఏం తెలుసు, ఏకాదశి అంటే ఏం చేయాలి? ఎంతమంది ఉపవాసాలు ఉంటారు ఇవాళ అన్నం తినకుండా? ఏం లేరా? లేకపోతే పర్వాలేదు. సరే, ఉపవాసాలు ఉంటారు. ఇంకా గుళ్ళో వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. అందరు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనం తర్వాత మనకి ఏం లభిస్తుంది అన్నది మనకు ముఖ్యం. అంటే ఏకాదశి ఒక తిథి, మనకేం తెలుసు? ఒక తిథి. తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఒక తిథి ఏకాదశి. అది ఏకాదశి అనేది నారాయణునికి అత్యంత ప్రియమైన తిథి అట. అందుకని మనం అందరం ఏకాదశి రోజు పవిత్రంగా ఉండి, ఆ రోజు అందులో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అంటారు. ఈ రోజున మనము పవిత్రంగా ఉండి భగవంతుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇటువంటి వాటిని పర్వదినాలు అంటారు. మన సంప్రదాయంలో పర్వదినాలు, పండుగలు రెండు ఉంటాయి. పర్వదినాలంటే శివరాత్రి, ఏకాదశి, గీతా జయంతి, అట్లాంటివి, గురు పౌర్ణమి, అటువంటివి. మళ్ళీ ఇంకా పండుగలంటే మనకు తెలుసు, నెలకోటి వస్తూనే ఉంటుంది మనకి. పండుగలంటే ఏం చేస్తాం? వండుకొని చక్కగా వెరైటీలు వండుకొని తింటాం, కొత్త బట్టలు వేసుకోవటం. అయితే పర్వదినాల్లో మాత్రం కొంచెం భగవన్ నామస్మరణ చేసుకోవటం అనేది మనకు అట్లా నేర్పించారు పెద్దవాళ్ళు కనుక అది కాస్త చేస్తూ ఉంటాం. అయితే పర్వదినం అంటే ఏమిటంటే పవిత్రమైందని మనకు కొంత తెలుసు. పవిత్రమైన రోజు అంటే పర్వదినమే. కానీ దాని అర్థం ఏమిటంటే అది పూర్ణమైన రోజు అని అర్థం. పర్వం అంటే పూర్ణమైంది అని అర్థం. పర్వదినం అంటే పూర్ణమైన రోజు అని అర్థం. అయితే తిథికి పూర్ణత్వం ఉంటుందా, మనకు పూర్ణత్వం ఉంటుందా? ఇప్పుడు క్యాలెండర్లో ఏకాదశి ఉంటుంది. పవిత్రత క్యాలెండర్గా మనకు, పోని దేవుడికా? మనకు. దేవుడికి కాదు, క్యాలెండర్కి కాదు. క్యాలెండర్ ఏమో జడ వస్తువు అయిపోయే, అది పర్వం, దానికి పవిత్రత అపవిత్రత అంటాం. దేవుడు పవిత్ర స్వరూపుడే, ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాడు. ఇక మిగిలింది అప్పుడప్పుడు పవిత్రంగా ఉండి అప్పుడప్పుడు అపవిత్రమయ్యేది ఎవరు? మనందరం. కాబట్టి మన కోసమే ఈ తిథులు అన్నీ ప్రత్యేకత అని చూపించి పర్వదినాలని చూపించారు. ఎందుకు ఇట్లా ప్రత్యేకత? ఈ ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి అవుతుందా అంటే, పవిత్రంగా ఉండటానికి, పూర్ణంగా ఉండటానికి ఒక్కరోజే ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఎప్పటికీ ఉండొచ్చు మనం. కానీ ఏమిటంటే మనిషి 365 రోజులు ఏం చేస్తుంటాడు? బిజీగా ఉంటాడు. ఏం చేస్తాడు? బిజీగా ఉంటాడు. ఏం బిజీగా అంటే తిండికి సంపాదించుకోవాలి, వండుకోవాలి, తినాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇలాంటి పనుల్లో ఉంటాడు. మరి ఇంకా ఇట్లాంటి పనులు చేయటానికైతే మనిషి జన్మ ఎందుకు? ఏ ప్రాణైనా చేస్తుంది లోకంలో. అన్ని ప్రాణులు చేస్తున్నాయి లేదా? ఇంకా ప్రత్యేకించి మనిషి ఏం చేస్తాడు? ఈ పనులన్నీ చేయటానికి 25 సంవత్సరాలు చదువుకుంటూ ఉంటాడు. ఆ ప్రాణులన్నీ ఇవన్నీ సంపాదించడానికి చదువుకుంటాయేమిటి? అది ఇల్లు కట్టుకుంది అనుకోండి, పక్షి చీమ పుట్ట పెట్టింది అనుకోండి, పాములు పుట్టలు పెట్టుకుంటే అన్ని ఇల్లు కట్టుకున్నట్టే కదా. ఇంజనీరింగ్ చదువుతాయా? మనము 25 సంవత్సరాలు చదవాలి, అంత కష్టపడాలి. ఏది? ఇల్లు కట్టుకోవడానికి, ఇంజనీరింగ్ కోసం. లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి, సంపాదించుకోవడానికైనా అంత కష్టపడాలి. అంటే పశుపక్ష్యాదులేమో కష్టం లేకుండా సరళంగా చేసేసుకుంటున్నాయి సహజంగా. అదే పని చేయడానికి మనిషి బోళ్ళంత కష్టపడుతున్నాడు. మరి ఇది ఎక్కడ లెక్క సరిపోయిందా? ఇప్పుడు తెలివైంది అదే మనమా? టైం వేస్ట్ చేయకుండా చేసుకుంటుంది అదే తెలివైంది. ఇంత టైం వృధా చేసుకుంటున్న మనిషి తెలివైన వాడా? ఆలోచిస్తే మనకే సమాధానం తెలుస్తుంది. అట్లాంటి నిజాలు మాట్లాడకూడదు అన్నారు నిన్నెవరో. పచ్చి నిజాలన్నీ బయటికి చెప్పేస్తే కష్టంగా ఉంటుందట.
కానీ విచారణ చేయాలి. ఇంతే మనిషి జన్మకు సరిపోదు అని చెప్తుంది శాస్త్రం. అవన్నీ చేయటానికి మనిషి అక్కర్లేదు. ఏ జన్మలోనైనా చేయొచ్చు. మరి నేను మనిషిని, ప్రకృతిలో మనిషే గొప్పవాడు కదా! 84 లక్షల జీవరాశులు ఉన్నాయట అని శాస్త్రం చెప్తోంది. మన చుట్టూ కూడా మనకు కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు అన్ని రకాలవి కనిపిస్తున్నాయి. అన్నిట్లో ఎవరు గొప్ప? మనిషి గొప్ప. ఏం గొప్పతనం మనిషికి అంటే అవి వేటి కోసం బ్రతుకుతున్నాయో 24 గంటలు అంటే వాటి ఆయుష్కాలం ఎంతుంటే అంత, మొత్తం జీవితకాలం అంతా వాటి కోసమే బ్రతుకుతాయి. తిండి, తిప్పలు, ఇల్లు, నిద్ర, ప్రాణాన్ని రక్షించుకోవటం, పిల్లల్ని కనటం, ఈ 4 దానికి వచ్చు. మనకు కూడా అదే వస్తే నేను ప్రత్యేకం అనటానికి లేదు. ఇంకా నేను ప్రత్యేకం అనాలంటే మనం ఏదైనా చెయ్యాలి దానికంటే వేరుగా. అదేమిటంటే జ్ఞానం నరాణం అధికో విశేష అన్నారు. ఆహార నిద్ర భయమైథున అని చెప్తారా? ఆహార నిద్ర చెప్పండి. భయమైథునాని సామాన్యమేత పశుభిః నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఉత్తర గీతలో ఇది కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆహార నిద్ర భయ మైథునాలు ఈ 4 పశువులకు, నరులకు అందరికీ సమానమైనట. కానీ జ్ఞానం నరాణం అధికో విశేష. నరుని యందు జ్ఞానము అధికమైన విశేషం. అంటే మనిషి ప్రత్యేకత ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే తెలివి, ఎరుక కలిగి ఉండటం. ఎరుక అన్న పదం ఇక్కడ తెలుస్తుందా? తెలివి కలిగి ఉండటం, ఎరుక కలిగి ఉండటం, ఏదైనా తెలుసుకోగలగటం మనిషి యొక్క ప్రత్యేకతట. జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానం గనక లేకపోతే వాడు పశువుతోనే సమానం అంటుంది శాస్త్రం. కనుక అందుకే మన ఋషులు, మునులు ఏం చేశారంటే, ఇంత తీరిక లేని జీవితంలో మరి దేహం వచ్చింది, దేహం వస్తే దాన్ని పోషించాలి. మొదటి సమస్య మొదలైందా? పుడుతూనే పాలకు సమస్య మొదలైనట్టు కెవ్వుమని నేడుస్తాడు కదా, అప్పుడు అమ్మ పాలు పడుతుంది. ఆ రోజు నుండి మొదలైంది ఆకలి తీర్చుకోవాలి. ఆ తర్వాత ఏమైంది? ఆ తీర్చుకునే ఆ వ్యవధిలో జ్ఞానం నాకు ఉంది, దాని మీద నేను దృష్టి పెట్టాలనేది ఎప్పటిదాకా తీరిక లేకుండా అయింది. ఎప్పటిదాకా? మళ్ళీ దేహం విడిచేదాకా. దేహంలోకి వచ్చిన రోజు మొదలైన గోల దేహం విడిచేదాకా తీరిక లేకుండా చేసింది. కనుక ప్రయత్నపూర్వకంగానైనా సరే తీర్చుకోమని చెప్పటానికి మనకు పర్వదినాలు వచ్చినాయి. బలవంత పెట్టి చేయిస్తుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఈరోజు ఎన్ని పనులు, రోజు ఉండే పనులు ఈరోజు కూడా ఉంటాయి, అయినా సరే గుడికి వెళ్ళాలి, అయినా సరే 4 భగవంతుని మాటలు మాట్లాడాలి, నామం చెప్పాలి అనే ఈ ఏదైతే కల్పించిందో, అంటే హిందూ ధర్మం ఎందుకు ఇట్లా పెట్టిందంటే రోజు చేయొచ్చు కానీ చేయట్లేదు కాబట్టి ప్రత్యేకించి ఆ రోజు ఒక పర్వదినం అని, పండగ అని పెట్టింది. పండగలు కూడా ఊరికే వండుకొని తినటానికి కాదు నిజానికి, ఇప్పుడు అట్లా తయారైనాయి. కానీ పండగలు కానీ పర్వదినాలు కానీ ఉద్దేశ్యం అది కాదు. ఆ రోజు ఈ తిండి తిప్పలు వదిలేసి భగవంతుని యందు మనస్సు నిలుపుమని హిందూ ధర్మం శాసించి చెప్తోంది. రోజు చేసేవాళ్ళు కూడా చేస్తారు, కానీ రోజు కూడా చెయ్యలేని వాళ్ళు, చేయటం లేని వాళ్ళు ఆ రోజన్నా చెయ్యాలని చెప్పారు. కనుక ఏకాదశి అనేది అటువంటి ఒక చాలా గొప్ప పర్వదినం. అయితే ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏకాదశిని అర్థం చేసుకోవాలంటే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మనకు శాస్త్రాల్లో 2 ఉన్నాయి. ఒకటేమో పురాణాలు, ఒకటేమో ఉపనిషత్తులు. పురాణాలన్నీ ఏం చేస్తాయంటే కథలు. మనకు తెలుసు కదా, పురాణాలు అంటే కథలు. రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ పురాణ కథల రూపంలో ఉంటాయి అన్నీ. ఇంకా ఉపనిషత్తులకు వచ్చేటప్పటికి ఏముంది? ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞానం, మొత్తం అంతా జ్ఞానాన్నే బోధించేస్తుంది. అయితే 2 రకాలుగా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఒక తరగతిలో పాఠాలు చెప్తుంటారు, పిల్లలందరూ కూర్చుంటారు, అందరికీ సమానమైన మార్కులు వస్తున్నాయా? ఒకే పాఠాన్ని ఒకే మాస్టారు ఒకేసారి అందరికీ చెప్తున్నాడు, వేరువేరుగా ఏం చెప్పటం లేదు. అదే సిలబస్ మారటం లేదు, పాఠం మారటం లేదు, కానీ మార్కుల్లో తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది?
ఒకరొకరి గ్రహింపు శక్తి తక్కువగా ఉంటుంది, ధారణా శక్తి తక్కువగా ఉంటుంది. అదిగాక కృషి చేయటం, శ్రద్ధ పెట్టటం అవి కూడా తక్కువగానే ఉంటాయి. కనుక మార్కుల్లో మనం తేడా చూస్తున్నాం. అదెట్లా ఉంటుందో కలియుగంలో మందబుద్ధులు అని ముందే వ్యాసుల వారికి తెలుసు. ఉపనిషత్తులు, వేదాలను రచించిన వ్యాసుల వారే పురాణాలను కూడా రచించారు. ఎందుకు అంటే ఉపనిషత్తులు చెప్పే జ్ఞానాన్ని నేరుగా తీసుకునేంత ధారణా శక్తి, బుద్ధి కుశలత కలియుగంలో మనిషికి సరిపోదు అని అట్లా చెప్పారు. కానీ చెప్పింది వేరేనా అంటే ఏం కాదు, అదే చెప్తారు. అదే తత్వాన్ని కథల రూపంలో చెప్తే మనకు తొందరగా అవగాహన అవుతుంది. పిల్లలకు చెప్పాలనుకోండి, ఇప్పుడు పిట్ట కథలు చెప్తాము, కాకి, నక్క, పులి ఇలాంటి కథలు ఎందుకు చెప్తాము? నీతి నేర్పించటానికి కథను చెప్తున్నాం. అక్కడ మనకు నీతి కావాలా? వాటి కాకితోని కప్పతోని మనకేమైనా పని? ఏమీ లేదు. అక్కడ కావాల్సింది కేవలం నీతి, అంటే అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండటం కోసం. అట్లాగే ఈ ఏకాదశి అమ్మ మీరు మాట్లాడకుండా ఉండి విట్టు వినండి. ఏకాదశికి కూడా పౌరాణికమైన ఒక విశిష్టత ఉంది, ఆధ్యాత్మికమైన విశిష్టత ఉంటుంది. కనుక మనం రెండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎదిగాము. ఇప్పుడు కేవలం పసిపిల్లల మనస్తత్వం కాకుండా కొంత ఎదిగారు. ఇప్పుడు మీ వయస్సులు ఎంతెంత ఉన్నాయో ఆ వయసులో మీకు కొంత పరిపక్వత వచ్చింది. ఆ పరిపక్వత వచ్చింది కాబట్టి ఆధ్యాత్మికత కూడా అర్థమవుతుంది. కనుక ముందు పౌరాణిక అర్థం తెలుసుకొని ఆ తర్వాత ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం. ఏకాదశికి ఒక కథ చెప్తారు. ఎవరికైనా తెలుసా మీకు? ఏకాదశి అంటే ఏమిటంటే కృతయుగంలోనట మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ మురాసురుడు, రాక్షసులు ఎప్పుడైనా ఏం చేస్తారు? చెడు చేస్తారు. అంటే మంచి వాళ్లకు చెడు చేయటం రాక్షస గుణం, అంతే. రాక్షసుడు అంటే ఒక గుణం, అది రాక్షస గుణం. ఆ మురాసురుడు కూడా ఇట్లాగే భక్తులందరినీ కూడా హింసించటము, అనవసరంగా హింసించటం, బాధ పెట్టడం అట్లా చేస్తూ జనాలందరినీ కష్టపెడుతున్నప్పుడల్లా ఏమవుతుంది? ధర్మ సంస్థాపనార్థం ఎవరు వస్తారు? సంభవామి యుగే యుగే స్వామి అక్కడ అవతరిస్తాడు. కనుక మురాసురుణ్ణి చంపటానికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఘోరమైన యుద్ధం చేశాడట. చాలా 10,000 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు చేశారంటారు. అట్లాగ యుద్ధం నడుస్తూనే ఉందట, ఎంతకు తెమలేదట. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ రూపంలోనూ బద్రీనారాయణంలో వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళిపోయి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడట. ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతే అదే అదునుగా తీసుకొని ఆ మురాసురుడు ఇప్పుడు పరమాత్మను నాశనం చేసేద్దామని వచ్చాడట. వచ్చేస్తే స్వామి యోగ నిద్ర అంటే నిద్రపోడు, నటిస్తాడు, లీలా. యోగ నిద్ర అంటే నిద్రపోతాడు మనలాగా అని అర్థం కాదు. యోగ నిద్రలో ఉన్నట్టు అప్పుడు ఈ మురాసురుడు వచ్చాడు. వచ్చి స్వామి దగ్గరికి రాగానే స్వామి మీద ప్రతిఘాతం చేయబోతుంటే అప్పుడు ఏమైంది? స్వామిలోంచి ఒక శక్తి వచ్చిందట. 8 చేతులతో ఒక శక్తి వచ్చి ఆ మురాసురుణ్ణి ఒక హుంకారంతోనే నాశనం చేసేసింది, బూడిద చేసేసిందట. ఆ శక్తి పేరే ఏకాదశి అని చెప్తారు. అప్పుడు స్వామి ఏకాదశి అనే ఆ స్త్రీమూర్తిని చెప్తారు. కాబట్టి ప్రకృతి ఎప్పుడు స్త్రీమూర్తి రూపంలో చెప్పబడుతుంది. స్త్రీలింగం కాబట్టి అట్లా చెప్తారు, కానీ స్త్రీ పురుషుడు అని ఉండదు. అక్కడ శక్తి వస్తే దానికి ఏకాదశి అని నామకరణం చేసి స్వామి అప్పుడు నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటాడు. ఇవన్నీ అన్ని కథలకు ఇదే కామన్గా ఉంటుందా? వరాలు ఇస్తుంటారు. అడిగారట. అప్పుడు ఏం చెప్పింది? ఏకాదశి రోజు ఎవరైతే నీ నామస్మరణ చేసి ఉపవాసం చేస్తారో వాళ్ళకి ముక్తి వచ్చేటట్టుగా ఏకాదశికి వరం ఇచ్చాడట స్వామి. ఇది పౌరాణికమైన ఒక కథ. ఇప్పుడు ఎట్లా ఉంది కథ చెప్తే? అప్పుడెప్పుడో మురాసురుడు చచ్చిపోతే ఈరోజు మనకేమిటట? మనకేమైనా సంబంధం ఉందా దీంతో? ఇందాక మనం నామం చెప్తున్నప్పుడు ఏమన్నాం? కృష్ణానంద ముకుంద మురారి అన్నాం. అవునా? మురారి అంటే అరి అంటే శత్రువు అని ప్రసిద్ధమైన అర్థం. ముర అరి అంటే ముర అనే రాక్షసుడిని సంహరించిన వాడు అని అర్థం. మురారి అంటే అర్థం. ఇప్పుడు కూడా మనం ఆ ముర అనే రాక్షసుడిని సంహరించినందుకు ఆ రోజును జరుపుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? మనకి ఏమిటి సంబంధం దాంతో? ఆలోచించాలా లేదా? ఈ కథ మీరు ఇప్పుడు ఈ కాలంలో టీవీలో ఎవరైనా చెప్తూ ఉంటారేమో, వాళ్ళంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, రకరకాల కథలు ఉంటాయి. ఇంకో 4 కథలు కూడా ఉన్నాయి వైకుంఠ ఏకాదశికి సంబంధించి.
అవన్నీ కథలకు మనకు ఎటువంటి సంబంధం ఉంది అని మనం ఆలోచించాలి. కేవలం క్యాలెండర్‌లో ఒక తిథి ఏకాదశి కాకపోయి ఉండొచ్చు అని ఆలోచించాలి కదా మనం. అంత పవిత్రం ఏముంటుంది ఏకాదశి అయితే? అసలు ఏకాదశి అంటే ఎంత సంఖ్య? 11వ తిథి. 11వ తిథి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. అమావాస్య తర్వాత ఒకసారి, పౌర్ణమి తర్వాత ఒకసారి. ఇది 11వ తిథిగా మనం అనుకుంటాం. ఇంతే ఒక స్త్రీమూర్తి, శక్తి, ఏకాదశి ఏమైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తున్నాయా ఇవన్నీ? సరే అంటాం మనం అంతే. ఎందుకంటే ఏమన్నా అంటే పాపం తగులుతుందని. ముందుగానే భయపడి ఎందుకులే అడగటం. సరే అన్న ఒక నమస్కారం పెడితే మనకేం బాధ్యత ఉండదు. పుణ్యం వస్తుందో, పాపం వస్తుందో, అడిగితే ఏమవుతుంది ఇవన్నీ మనం ఆలోచించమన్నమాట. కానీ ఆలోచించాలి. ఎందుకంటే ఏదో చెప్పాము నమ్ముమని ఏం చెప్పదు హిందూ ధర్మం. అడుగుమనే చెప్తుంది. అడుగు నేను చెప్తా సమాధానం అంటుంది. మనకి అడిగే తీరిక లేక సరే అని ఊరుకుంటాం కానీ ఏకాదశి అనేది 11వ తిథి అంటున్నారు. ఇప్పుడు మురాసురుణ్ణి చంపింది ఏకాదశి. అవునా? అంటే మురాసురుడు అంటేనేమో చుట్టేయటం అన్నమాట. ముర అంటే మురవేష్టనే, చుట్టేసి కప్పిపుచ్చేయటం. అది మురాసుర లక్షణం. దానిని ఏకాదశి చంపగలదట. అట్లా ఎట్లా ఆ శక్తి ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పురాణాల్లోని అన్ని కథలను కూడా మన లోపలే దర్శనం చేసేటట్టుగా ఒక టెక్నాలజీని చూపిస్తుంది శాస్త్రం. పురాణం అంటే చాలా గొప్ప టెక్నాలజీ. అంటే అది చదువుతుంటే మనమే కనిపిస్తాం అక్కడ, అది కనిపించదు. అట్లా ఇప్పుడు మురాసురుడు ఎక్కడ ఉంటాడు అంటే మన లోపల పరమాత్మ ఉన్నాడని మనకు తెలుసా? తెలియదా? మాట వరుస కన్నా తెలుసు కదా, కనిపించకపోయినప్పటికీ. మాట వరుసకు తెలుసు కదా. సందేహం ఉందా ఏమన్నా? లేదు. అయితే మనం మాత్రం అట్లా చూడాలని అనుకోం. ఎందుకంటే మురాసురుడు ఉన్నాడు కదా, మధ్యలో చుట్టేసి ఉన్నాడు. పరమాత్మ మనకు కనిపించకుండా ఎవరున్నారు? మురాసురుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏం అడగం, చూడం. కానీ నమ్ముతాం. హిందువులందరూ అయితే నమ్ముతారు లోపల పరమాత్మ ఉన్నాడనే అంటాడు. అయినా సరే చూడాలని ప్రయత్నం చెయ్యం. అయితే ఈ మురాసురుణ్ణి ఇప్పుడు ఏకాదశి చంపగలదట. అంటే ఒకటి అర్థం చేసుకుందాం. ఏకాదశి అంటే 11 అన్నాం. ఇప్పుడు లోపలున్న పరమాత్మను చూడాలంటే మనకు 11 కావాలన్నమాట ద్వారములు. ఈరోజు వైకుంఠ ద్వారం తెరుస్తారంటారు కదా. వైకుంఠ ద్వారం తెరిస్తే అందులోంచి వెళ్ళాలి. స్వామి ఉత్తర ద్వారం గుండా వస్తాడట. అప్పుడు మనం ఎదురెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మన ఆ వైకుంఠ ద్వారంలోకి వెళ్ళాలంటారు. పెడతారు ఎక్కడ కూడా గుళ్ళు ఏర్పాటు చేస్తారు. ఉన్నా లేకపోయినా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ద్వారంలోంచి వెళితే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. మనం ఎక్కడికి వచ్చాం? తిరిగి ఇంటికి వచ్చేసాం కదా. వైకుంఠానికి వెళ్ళకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చాం? తిరిగి ఇంటికి వచ్చాం. ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వారంలోంచి వెళ్తాం కానీ ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళలేదు ఇంతవరకు. వెళ్తే మాట్లాడము. ఒకవేళ వైకుంఠ ద్వారం ఇక్కడ ఏర్పాటు చేసి అందులోంచి వెళ్తే తిరిగి రారంటే అసలు రష్యే ఉండదు. అంతేనా? ఎవరు రారు అక్కడికి. తిరుపతిలో బోల్డంత రష్ ఉంటుంది కదా ఇవాళ. అంతతో తొక్కిసలాట జరిగే అంత రష్ ఉంటుంది. అక్కడ ఒక్క బోర్డు పెడితే సరిపోతుంది. ఇందులో నుంచి వెళ్తే వైకుంఠానికి వెళ్తారు, ఇంకింటికి వెళ్ళరు అన్నారనుకోండి, రష్యే ఉండదు అసలు. అంతేనా? మీ బాధ్యతలు తీరిన వాళ్ళు వెళ్ళొచ్చు అంటున్నారు కదా. మీకు ఇవాళ ఒక రహస్యం తెలుస్తుంది. ఎందుకంటే ముక్తి అంటే చచ్చిపోవటం కాదు. ముక్తికి బాధ్యతలకి ఎటువంటి సంబంధం లేదు. ముక్తుడిగా బ్రతకొచ్చు, ముక్తుడిగా ప్రవర్తించవచ్చు. అది మనిషికున్న విశిష్టత. అది ఈ రోజు మళ్ళీ నాకు ముక్తి వచ్చేస్తే నేను బాధ్యతలు తీర్చుకోవాలని అట్లాంటివి ఏమి ఉండవు. ముక్తి అంటే ఇప్పుడు ముక్తి అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవటం కాదు. ముక్తి అనేది బంధం ఎక్కడుందో ముక్తి అక్కడ ఉంటుంది. బంధం ఎక్కడ అనుభవిస్తున్నాం మనం? మనని ఎవరైనా కట్టేశారా చెప్పండి? మురాసురుడు అంటే ఇప్పుడు తాళ్లతో కట్టేసి కనిపిస్తుందా మనకేమన్నా? లేదు. బంధం ఎక్కడుంది ఇప్పుడు? మనస్సులో ఉంది. మనస్సు కంటే మనసు భౌతికమా అభౌతికమా? అభౌతికం కదా, కనిపించదు అది. బంధాలు ఇప్పుడు భౌతికమా అభౌతికమా? బంధము భౌతికమా అభౌతికమా? ఆలోచించి చెప్పండి. ఎక్కడ భౌతికం? ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు. పిల్లల మీద వాత్సల్యం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కట్టేశారు అందాం. భౌతికంగా తాళ్లతో కట్టేశారా? వాత్సల్యం అనే బంధం అభౌతికమైన దాంతో కట్టారా? ఇప్పుడు బంధం భౌతికమా అభౌతికమా?
పిల్లలు భౌతికమే, బంధం అభౌతికం, అంతేనా? ఇప్పుడు రేపు ముక్తి వచ్చింది అనుకోండి, అది భౌతికంగా వస్తుందా అభౌతికంగా వస్తుందా? మీ పిల్లలు ఎక్కడికి పోరు, ఏమీ కాదు, అన్నేం మాయమైపోవు ముక్తి రావటం అంటే. అది బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడే వద్దు అనొద్దు. ఈరోజు ఏమైనా శ్రీమన్నారాయణుడు ఇక్కడే ప్రత్యక్షమై ముక్తినిస్తా అన్నాడు అనుకోండి, డిసిషన్ మనమందరం మాయమైపోతాం, ఆయన అక్కడే ఉంటాడు, అంతేనా? అట్లా కాకుండా ఇది వేరు అది వేరు. మన డ్యూటీస్ బాధ్యతలను ఏమనుకుంటామో వాటికి ఎటువంటి సంబంధం లేకుండా మనిషి ముక్త స్వరూపాన్ని అనుభవించవచ్చు. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికమైన విలువ తెలిసిన రోజున ఇవేవి పోవు, దేహం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతో మంది మహాత్ములు లోకంలో ఉన్నారు, జ్ఞానులు. వాళ్ళకి దేహం లేదు, పోయారా, విడిచేశారా? లేరు. వాళ్ళు ఎంత పనులు చేస్తారు, కర్మను ఆచరిస్తారా లేదా? ఒక ఆశ్రమం నడిపించాలంటే పెద్ద పెద్ద పనులు చేయాలంటే ఎక్కువ చేస్తారు. ఒక సంసారి కంటే చాలా ఎక్కువ పనులు చేయాలి. మరి అవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళకి ముక్తి వచ్చినట్ట రానట్ట? ముక్తులుగా ఉండి జీవన్ముక్తిలో అవన్నీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ చేయటానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకే మీరు రిటైర్ అయిన తర్వాత అందరు అట్లాగే అనుకొని రిటైర్ అయిన తర్వాత భగవద్గీత చదువుతారు. ఇది తప్పుడు అవగాహన అన్నమాట. భగవద్గీత అంటే ఎట్లా బ్రతకాలో చెప్పేది భగవద్గీత. బ్రతుకు ఉండగా చదవాల్సింది, బ్రతుకు అయిపోయిన తర్వాత చదవాల్సింది కాదు. బ్రతికేటప్పుడు ఎట్లా ఉండాలో అది నేర్చుకుంటే సరిగ్గా బ్రతుకుతాం. మనమేమనుకున్నాం, భగవద్గీత చదివితే సంసారం ఉండదేమో అనుకొని గబుక్కున మూసేసి అస్సలు దాని జోలికి వెళ్లకుండా రిటైర్ అయిన వాళ్ళ గిఫ్ట్ ఇచ్చుకుంటూ రిటైర్ అయిన తర్వాతనే భగవద్గీత పట్టుకోవటం అనే ఒక భారతదేశంలో భారతీయులందరికీ ఉన్న ఒక జాడ్యం, తెలివిలేనితనం. బయట దేశాల వాళ్ళకి అట్లా లేదు, ఒక్క మన భారతదేశంలోనే అట్లా ఉంది. అది ముట్టుకుంటే ఎక్కడ ముక్తి వస్తుందో అన్నట్టు. ముట్టుకుంటే ముక్తి అయితే వస్తుంది, కానీ ముక్తి వస్తే సంసారం పోదు. ముందు ఈ భ్రాంతి వదిలేయాలి. మీకేం భయం వద్దు, మీ పిల్లలు, మీ సంసారాలు, మీ ఇళ్ళు మీకే ఉంటాయి. అయినా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అది ఆధ్యాత్మికం అంటే. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాము, మురాసురుడు అనేది కట్టేసింది, బంధాలు మనల్ని కట్టేసినాయి. ఆ బంధాల వల్లనే పరమాత్మ మనకు కనిపించటం లేదు. అయితే ఎప్పుడైనా సరే సృష్టి ఏం చేసిందంటే చక్కని ఒక రచన డిజైన్ చేసి ఉంచింది. ఒక డిజైన్, బంధం ఉంటే తాళం తయారు చేసినప్పుడు తాళం చెవి కూడా తయారు చేస్తారా లేదా? చెప్పండి. తాళం తయారు చేసి వదిలేసి అమ్మేస్తారా? అట్లా అమ్మరు. తాళం ఉన్న చోట తాళం చెవి ఉంటుంది తప్పకుండా. అట్లాగే బంధం ఉన్న చోట బంధానికి విడుదల ఏది ఉందో అది ఉంటుంది తప్పకుండా. ఏది మనను బంధంలో పడేసిందో అదే ఇప్పుడు మనకు ముక్తినిస్తుంది. ఇది ఒక సూత్రం, చక్కని సూత్రం, మనం గుర్తించవలసిన సూత్రం. ఇందాక మీరేమన్నారు, బంధం ఎక్కడుంది? మనసులో ఉంది. ముక్తి ఎక్కడుంటుంది? మనస్సులోనే ఉంటుంది. సూత్రం అర్థం చేసుకోవాలి ముందు. ఏ తాళం చెవితో మూసేసుకుని బంధాల్లో ఇరుక్కున్నామో అదే తాళం చెవిని వాడి బంధం ఇప్పుడు తెరుచుకోవాలి. మంచి సూత్రం. ఇంకేం కొనుక్కొచ్చే అవసరం లేదు, పైసా ఖర్చు ఉండదు. ఆధ్యాత్మికతలో పూజలు చేయాలంటే చాలా కష్టపడాలి, పూలు కొనుక్కురావాలి, అవి చేయాలి ఇవి చేయాలి, ఎన్ని చేయాలి చెప్పండి, తంతు బోల్డంత ఉంటుంది దానికి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏం లేదు, మీ బుద్ధి ఒక్కటే కాస్త పెడితే సరిపోతుంది, అది మీ దగ్గరే ఉంటుంది కదా, కొనుక్కునే పని లేదు. ఇటు కూర్చోవాలి, కనిపించదు దీని వెనకాల ఉంటే. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇటువంటి ఈ ప్రవచనాల్లో బుద్ధిని నిలపటం అనేది కావాలి. అందుకే మనిషి గొప్పవాడు. ఈ బుద్ధిని నిలపటం అనేది ఇతర ప్రాణి చేయలేదు, మనిషి స్పష్టంగా చేయగలుగుతాడు. మనం చెప్తాం పిల్లలకు బుద్ధి పెట్టి చదువురా అంటాం, అనమా? మార్కులు రాకపోతే ఏమంటాం? బుద్ధి పెట్టురా అంటాం. ఎక్కడి నుండి తెచ్చిపెట్టాలని వాడు అడుగుతాడు ఎప్పుడన్నా? అడగడు. ఎందుకంటే మనిషి అన్నవాడికి బుద్ధి తెలుస్తుంది మనకు ఉందని. ఎక్కడుంది ఎట్లా ఉంది కాదు, మనకు తెలుసు. బుద్ధిని ప్రయోగించు అంటే ప్రయోగించేస్తాం, మనకు ఉంది కాబట్టి. అట్లాగే ఏ బంధం ఉందో జీవుడికి సృష్టిలో, ఆ బంధానికి ముక్తికి తాళం చెవి అక్కడే ఉంది అని చెప్తోంది. అదే ఏకాదశి. ఏకాదశి అంటే 11. మనకు బంధం నుండి బయటపడటానికి 11 ద్వారాలు ఉన్నాయి. ఒక్క వైకుంఠ ద్వారం. ఈ 11 ద్వారాలతో వైకుంఠం చేరొచ్చు. ఇవాళ వెళ్ళిపోదామా? వచ్చేస్తారా? ఎంతమంది వస్తారు చెప్పండి? అమ్మయ్య, మీరు ఇంత దాకా బాధ్యతలు అన్నారు, ఇప్పుడు వచ్చేస్తానన్నారు, చాలా సంతోషం. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? అది ఆ స్పోర్టివ్నెస్ ఉంటే చాలు, అందరు వచ్చేస్తారు అప్పుడు. ఇప్పుడు వచ్చేస్తారా అందరూ? హాస్యం కాదు, అబద్ధం కాదు. వైకుంఠం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే తప్పకుండా మనలో దర్శనం అవుతుంది.
అర్థం తెలియనందువల్ల ఇంతకాలము గుళ్ళకెళ్ళినా, గోపురాలకెళ్ళినా, తీర్థయాత్రలకెళ్ళినా ఎందుకు తెలియలేదంటే కేవలం అర్థం తెలియకనే. లేకపోతే గొప్ప తత్వం. ఒక్కరోజు దర్శనం చేసుకుంటే మళ్ళీ దర్శనం అక్కర్లేదు. ప్రతిసారి తిరుపతికి ఎందుకు వెళ్తాం? ఒక్కసారి చేసుకుని వస్తే స్వామిని తీసుకొని రావాలి మనం. ఇంకా మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే మన దగ్గర ఉంటాడు. వెళ్ళిన ప్రతివాడు తీసుకొని రావచ్చు. అదే విగ్రహం అంటే. విగ్రహం అంటే విశేషేణ గృహ్ణాతీతి విగ్రహ. వెళ్ళి అక్కడ మన విశేషం చేత దాన్ని దర్శనం చేసుకొని తీసుకొని వస్తాం. ఇప్పుడు చూడండి, దర్శనం ఎక్కడ ఉంటుంది? విగ్రహం ఏమో గుడిలో ఉంటుంది. దర్శనం ఎక్కడ ఉంటుంది? అందరము మనము గుడికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాం, దర్శనానికి వెళ్ళొస్తాం అంటాం. చూసొస్తానంటారు ఎవరన్నా? చుట్టాల దగ్గరికి చూసొస్తాం అంటాం. చుట్టాలని ఏమంటాం? దర్శనం అనం. ఏమంటాం? చూసొస్తాం అంటాం. పరామర్శ చేయటము, చూసి రావటము, పలకరించి వస్తాను అంటాం. గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏమంటాం? దర్శనం అంట. అంటే దర్శనం అంటే ఏమిటి? మనకు తెలిసి అన్నామా, తెలియకన్నామా? తెలియకుండానే ఒక మంచి పదాన్ని మనం వాడతాం. మన భాషలోనే ఉంది అది. ఇప్పుడు చెప్పండి, దర్శనం ఎక్కడవుతుంది గుడికి వెళ్ళిన తర్వాత? మనస్సులో అవుతుంది, మన లోపల అవుతుంది. ఎక్కడో కానీ మన లోపల అవుతుంది. ఆ స్థానం ఏదైనా కానీ కాక ఏం చేస్తాము? గుళ్ళో చూడగానే పసిపిల్లవాడితో సహా దండం పెట్టురా అనగానే కళ్ళు మూసుకుంటాడా, మూసుకోడా? వాడికి మనం ఏం నేర్పించము, కానీ కళ్ళు మూసుకుంటాడు. డిఫాల్ట్. అది చేస్తారా, చేయరా? ఎందుకు అంటే దృశ్యంలో దర్శనం ఉండదు, దర్శనం లోపల ఉంటుంది కాబట్టి కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుంటాయి. అది మనిషి రచన. మనం చెప్పక్కర్లేదు, నేర్పించక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. దండం పెట్టు దేవుడికి అనగానే వాడు కళ్ళు మూసుకొని పెట్టేస్తాడు. అదే అలవాటు మనకు వచ్చింది, మంచి అలవాటు, కానీ దాని విలువ మనకు తెలియలేదన్నమాట. ఎందుకు మూసుకున్నామంటే ఇంత కష్టపడి తిరుపతికి వెళ్తామా? లైన్లలో, క్యూ కాంప్లెక్స్లలో రోజులు తరబడి ఉండి ఇన్ని కష్టాలు పడి అక్కడ 3-4 సెకండ్లే ఉండనిచ్చేది వాళ్ళు. నడవండి నడవండి అని పాట పాడుతుంటారు. నారాయణ నారాయణ అనకుండా నడవండి నడవండి అంటుంటారు. నడుస్తూనే ఉండాలి. ఆ 2 సెకండ్లు కళ్ళు తెరిచి చక్కగా కళ్ళు ఆరేటట్టు స్వామిని చూడొచ్చు కదా. ఆ కాస్తలో కూడా మనం ఒకసారైనా కళ్ళు మూసుకుంటాం. ఎందుకు అంటే ఆ కళ్ళల్లో క్యాప్చర్ చేసుకుంటాం, దాన్ని దర్శన రూపంలోకి తీసుకొని రావాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోమంటారా లేదా? మనం ఏం చేస్తాం? అట్లా టైం లేకపోతే ఇట్లా లేచి వెళ్ళిపోతుంది. అట్లా చెప్పలేదు. ఏం చెప్పింది శాస్త్రం అంటే గుళ్ళో దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక పక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని మళ్ళీ అదే విగ్రహాన్ని కళ్ళలోకి తెచ్చుకోవాలి. అది దర్శనం అవుతుంది. అప్పుడు మనకంత టైం ఉండదు అనమాట. టైం ఉండక అట్లా కూర్చోమన్నారని కూర్చొని కొబ్బరి చిప్పలు కొట్టుకొని అందరికీ కొబ్బరి చిప్పలు ఇచ్చి, లేకపోతే అంత కూడా టైం లేకపోతే అట్లా నడుముని కాస్త భూమి కాంచి టకిమని లేచి ఆ కూర్చున్న లేచని వెళ్ళిపోయాను అంటాడు. ఇది దర్శనం కాలేదు. అందుకే ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇన్నిసార్లు వెళ్ళే అవసరం ఉండేది కాదు. దర్శనం కావటం లేదు కాబట్టి మళ్ళీ వెళ్తాం. అంతేనా? మనం ఏదైనా షాప్కి మళ్ళీ ఎందుకు వెళ్తాం? కొనుక్కోవటానికి. మన దగ్గర ఉంటే వెళ్ళాం. కాబట్టి మనకి ఇప్పటికి అర్థం కావాల్సింది ఏమిటంటే ఇన్ని సంవత్సరాల కాలం చేసిన దర్శనాల్లో దర్శనం ఎప్పుడు అయిందా, కాలేదా? కాలేదు. కనుక ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో దర్శనం అదే అవుతుంది. అందుకే భక్తికి ఎప్పుడు జ్ఞానం ఉండాలి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం 3 పదాలు విన్నారా? 3 ఉండాలని చెప్తారు. కేవలం భక్తి ఉన్నా అది పూర్ణం అవ్వదు, కేవలం జ్ఞానం ఉన్నా పూర్ణం అవ్వదు, కేవలం వైరాగ్యం ఉన్నా అది పూర్ణం అవ్వదు. అందుకే 3 ఉండాలి. ఏమంటారు? భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ 3 ఉండాలంట. ఇప్పుడు భక్తి మనకు ఉన్నట్లే అనిపిస్తోంది, అంతేనా? భక్తి యోగంలో భక్తి మనకేం ఉండదు, కానీ మామూలు భక్తి అయితే మనకు ఉన్నట్లే అనిపిస్తోంది. మనం అందరం భక్తులమనే అనుకుంటాము. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా మనం భక్తులం అనుకునే వచ్చాము. అవునా? సరే, ఈ భక్తి జ్ఞానంతో దానికి మెరుగుదిద్దినట్టు అవుతుంది. మీరు ఈ ప్యాంప్లెట్ చదువుంటారు కదా. భక్తులందరికీ ఇప్పుడు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎందుకంటే వాహనమేమి? జ్ఞానం. భక్తి అనే ఇంధనాన్ని జ్ఞానం అనే వాహనంలో పోసుకొని వైకుంఠానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళటానికి మనకు 11 ద్వారాలు చూపించారు. ముందు ద్వారం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ద్వారం అంటే మనకు తెలుసు కదా, తలుపు. అంతేనా? తలుపు యొక్క పని ఏమిటి? మూయటం, తెరటం. దాని పనితనం ఏమిటి? దారి చూపిస్తుంది. బయటికి దారి చూపిస్తుందా, లోపలికి దారి చూపిస్తుందా?
రెండు. అందుకే ద్వార శబ్దానికి ద్వౌ అరౌ అని సంస్కృత పదం అది. ద్వౌ అరౌ అంటే రెండు ప్రవర్తనలు ఉన్నాయి దానికి. అదే ద్వారం గుండా బయటికి వెళ్తాము, అదే ద్వారం గుండా లోపలికి వస్తాం. అంటే ద్వారము రెండు పనితనాలు ఉన్నాయి, దాని ప్రవర్తన రెండు రకాలుగా ఉంది. అట్లా మనకు 11 ద్వారాలు ఉన్నాయట. ఏమిటో మీకు ఏమైనా తెలిసిందా? 11 ద్వారాలంటే ఈ దేహమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు శంకరాచార్యుల వారు. దేహమే దేవాలయం అట. జీవో దేవ సనాతన, ఈ దేహంలో ఉన్న ఏ జీవుడు ఉన్నాడో సనాతనమైన జీవుడు అంటే ఈ జన్మలో ఉన్నవాడు కాదు, వాడు అనాదిగా ఉన్నవాడు, జన్మలను ఎత్తుతున్నవాడు ఏ జీవుడైతే ఈ దేహంలో ఉన్నాడో జీవో దేవ, వాడే దేవుడు, సనాతనమైన దేవుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. మనకు ఎందుకు తెలియట్లేదంటే అజ్ఞానం అనే నిర్మాల్యం ఉందట. నిర్మాల్యం అంటే తెలుసా మీకు? ఈ పదం ఎక్కడ వాడతాం? రోజు వాడతాం మనం. నిర్మాల్యం అంటే ఈరోజు చేసిన పూలను మనం తీసేటప్పుడు వాటిని నిర్మాల్యం అంటాం. అంటే మాల్యం అంటే మాల అన్న మాల్యం అంటే అదేమో పూజకు తగినది, కొలవ తగినది అన్నమాట. నిర్మాల్యం అంటే ఇంకా తగినది కాదు, తీసేయ తగినది అంటే ఇంకా అది మురికి లాంటిది అని అర్థం. నిర్మాల్యాన్ని మళ్ళీ పెట్టాం మనం, అంతేనా? ఒక్క తులసి దళం తప్ప మిగతా ఏ నిర్మాల్యాన్ని మళ్ళీ పెట్టాం అంటే ఇంకా అది పనికిరాంది. ఆ అజ్ఞానం అనే నిర్మాల్యం మనకు ఉందట, అది వదిలేస్తే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆ సహ అహం, అదే నేను, ఆ దేవుడే నేను అని తెలుసుకుంటాడట జీవుడు. ఈరోజు జ్ఞానం వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటాడంటే ఎక్కడో ఉన్న వైకుంఠంలోని పరమాత్మ మనకేం తెలియడు, మనకేం పరిచయం కాడు. ఇప్పుడు వైకుంఠానికి వెళ్తే అక్కడికి ఉంటే సినిమాల్లో చూపించినట్టు సప్తద్వారాలు ఉండటం, పాల సముద్రంలో ఆయన పడుకొని ఉండటం, అట్లాంటి చోటుకి వెళ్ళిపోతామని ఊహించుకోవద్దు సినిమాలా. కానీ వెళ్తాం, నిజమైన వైకుంఠానికి మాత్రం వెళ్తాం. అది ద్వారం ద్వారా వెళ్తాం అనమాట. ఆ 11 ద్వారాలు ఏమిటంటే మనకున్న 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక్క అంతరింద్రియం. ఎన్నైనాయి? 11. లెక్క సరిపోయిందా? సరిపోయింది. అయితే 5 కర్మేంద్రియాలు ఏమిటి? వాక్, పాని, పాద, పాయు, ఉపస్థ. అంటే వాక్ అంటే మాట, పాణి అంటే చేతులు, పాదాలంటే కాళ్ళు, పాయు అంటే పాయు ఉపస్థలు అంటే మలమూత్ర విసర్జనలు చేసే అవయవాలు. ఇవి 5 కర్మేంద్రియాలు మనకున్నాయి. ఇంకా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయట మనకు. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వ, ఘ్రాణములు. శ్రోత్రం అంటే శ్రవణేంద్రియం, వినికిడి. త్వక్ అంటే చర్మం, మనకు స్పర్శ తెలుస్తుంది. శ్రోత్ర, త్వక్, చక్షు అంటే కళ్ళు, చూపు తెలుస్తోంది. జిహ్వ అంటే రుచి, మాట వేరు, జిహ్వ వేరు. మాటనేమో ఇక్కడ కర్మేంద్రియంలో ఉంది. రుచిని చూసే నాలుక 2 పనులు చేస్తుంది. ఆ రుచి ఏమో జ్ఞానేంద్రియం. తర్వాత ఘ్రాణం, వాసన చూసే ముక్కు. ఈ 5 ఉన్నాయి మనకు. ఈ 5తో పాటు అంతరింద్రియం అని ఒకటి ఉంది. ఆ అంతరింద్రియమే మనస్సు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 అంశాలు ఉంటాయి, కానీ దాన్ని ఒకటిగా చేసి అంతరింద్రియం అంటారు. ఇప్పుడు ఈ కర్మ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనకు కనిపిస్తున్నాయి, అంటే భౌతికంగా కనిపిస్తున్నాయి. అంతరింద్రియం కనిపిస్తోందా? లేదు. కానీ అన్నిటికంటే బాగా పనిచేసేది ఎవరు? అది అంతరింద్రియమే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, కన్ను చూస్తుంది. మనస్సు నిలిపితే కన్ను చూస్తుందా? మనస్సు నిలపకుండా చూడగలదా? అది మనస్సు నిలిపితేనే చూస్తుంది. ఇప్పుడు చెవికి అయితే మూయటానికి కూడా లేదు, కంటికన్నా రెప్ప ఉంది కానీ చెవికి మూయటానికి లేదు. ఇప్పుడు ఇక్కడ అందరూ వింటున్నారు. క్షణకాలం మనస్సు అట్లా ఇంటి మీద పడింది అనుకోండి, ఇప్పుడు ఫోన్లో టింగ్ అంటుంది, ఏం అక్కర్లేదు, ఇంకో మురాసురుడే అక్కర్లేదు. మురాసురుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, శిశుపాల, దంతవక్త్రులు, రావణ, కుంభకర్ణుడు అందరు ఎక్కడున్నారు? ముందు ఇక్కడ ఉన్నారు, తర్వాత లోపల కూడా ఉన్నారు. కానీ ముందు టింగ్ అనగానే ముందు అప్పుడు ఏదో చేస్తున్నవాడు అక్కడ చూస్తాడు, అంతేనా? ఇప్పుడు ఏమైంది? మనస్సు ఒక్క క్షణం పక్కకెళ్ళినంత మాత్రం చేతనే చెవి వినలేదు. ఇంకా చెవికి శబ్దం వస్తోంది పాపం, కానీ మనస్సు లేకపోతే అది వినలేకపోతోంది. కన్ను చూస్తూనే ఉంటుంది, మనస్సు ఏదో పరధ్యానంలో ఉందంటామా. ఒక్కోసారి పొయ్యి మీద పాలు పెడతాం, పెట్టి పరధ్యానంగా ఉంటే ఏమవుతుంది? బుస్వని పొంగిపోతాయి. అక్కడే ఉండి ఎట్లా పొంగించామంటారు అందరు వచ్చి. కానీ ఏమైంది అక్కడ? కళ్ళు లేక కాదు, గుడ్డితనం వచ్చి కాదు, దీపం లేక కాదు,
మనస్సు లేక. అందుకే మనస్సు ఏం చేస్తుంది, అన్ని ఇంద్రియాలకు అధిష్టానమై ఉంటుంది. ఆ మనస్సు లేకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు. అంటే వెనుకాలుండి నడిపించేది ఎవరు? అదేమో కనిపించదు. దాని చతురత చూడండి ఎంత కనిపించదు, కానీ మనిషిని ప్రవర్తింపజేసేది మాత్రం అదే. అందుకే మనం మనస్సు బుద్ధి అని వాటి మీద ఇంతగా మాట్లాడతాం. అందుకే మనిషి అన్న పదానికి మానవుడు అంటే మనస్సుతో మనుగడ ఉన్నవాడు మానవుడు. ఇతర ప్రాణులకు మనస్సు ఇంత వికసించి ఉండదు. తిండికి సరిపడా మనస్సు తెలుసు దానికి, అంతే ఏం తినాలో ఏం తినొద్దో తెలుసు. ఇంకే బుద్ధి దానికి లేదు. అంత మాత్రం పిల్లని గంటని తెలుసు. ఎవరైనా ఇప్పుడు పులి వచ్చింది అనుకో, దేని మీదైనా దాడి చేస్తే తప్పించుకోవడం జింకకు తెలుసు. అంత మాత్రం తెలివి దానికి ఉంది, అంటే పరిమితమైన తెలివి ఉంది. మనకు వికసించింది ఆ బుద్ధి మనస్సు. వికసించి మనం దాన్ని నడిపించగలం. అసలు విశేషం ఏమిటంటే మనస్సుని మనం నడిపించగలం. అక్కడ సరిపోయింది, అది తెలుసుకుంటే సరిపోతుంది. అందుకే కృష్ణుడు ఉంటాడా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు కదా. కృష్ణుడి పాత్ర ఏమిటి అక్కడ యుద్ధంలో? పార్థసారథి. అవునా? పార్థుడికి సారథిగా ఉన్నాడు. సారథ్యంలో ఏం చేశాడు? కృష్ణుడి రథం స్పెషల్గా ఉంటుంది. అన్ని రథాలకు 2 గుర్రాలు ఉంటాయి. కృష్ణుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 3. మీరు ఫోటో చూసి ఉండలేదు ఎక్కడ? కృష్ణుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి తెలియదా? 4 గుర్రాలు ఉంటాయి. కృష్ణుడి రథానికి 4 గుర్రాలు ఉంటాయి. ఎందుకంటే దేహం అనే ఆ రథాన్ని నడిపిస్తున్నాడు కృష్ణుడు. అందులో ఉన్న జీవుడేమో అర్జునుడు. సారథ్యం చేస్తున్న బుద్ధి స్థానంలో సచ్చిదానంద స్మృతిగా నిలిచింది పరమాత్మ. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే వాటి కళ్ళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అందుకే అర్జునుడు గెలిచాడు, లేకపోతే గెలవడు. అంటే మన అంతరింద్రియం యొక్క కళ్ళాలు ఎప్పుడు ఎవరి చేతిలో ఉండాలి? పరమాత్మ చేతిలో ఉండాలి. అంటే పరమాత్మ అంశం ఏది ఉందో దాని చేతిలో ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో కొంచెం అర్థం చేసుకుందాం. పని అయితే చేస్తున్న ఇంద్రియాలన్నీ, కానీ మనస్సు ఉంది కూడా. ఎట్లా ఉంది అంటే మనస్సు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాం మనం. ఇప్పుడు ఇంతకు మనస్సు మనము ఒకటేనా కాదా? అదొక పాయింట్ చెప్పుకొని ముందుకెళ్దాం. నేను మనస్సు ఒకటేనా? కొద్దిగా ఆలోచించి చెప్పండి. నేను మనస్సు ఒక్కటేనా? ఎప్పుడు ఆలోచించలేదా? అంటే ఇప్పుడు మనస్సు నేననే అనుకుంటున్నా. ఇక్కడికిక్కడ నిర్ధారణ చేసుకుందామా అది అవునో కాదు నేను? ఇప్పుడు చూడండి, ఇదేమిటి? ఫోన్. ఎవరి ఫోను? నా ఫోన్. ఇది నా ఫోన్ అన్నాను నేను. అన్న వెంటనే నేను వేరు, ఫోన్ వేరు అయ్యామా కాలేదా? అయ్యామా? స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు నా ఫోనే ఇది, నా పక్కనే ఉంటుంది ఎప్పుడు. దేహంలాగా తయారైంది అదొకటి. దేహాన్ని ఎట్లా విడిచి జీవుడు ఉండడో ఫోన్ విడిచి మనిషి ఉండట్లేదు ఇప్పుడు. అంటే నా ఫోన్ అయినా నా పక్కనే ఉన్నా అది నాది అన్నప్పుడు నాకంటే వేరైనది. అంతేనా? స్పష్టత వచ్చిందా దీంట్లో? మనం వాడుకున్న అన్ని వస్తువులను నావి నావి అంటాం మనం. అన్ని మనకంటే వేరైనవి. ఎంత పర్సనల్గా నాదే, ఇంకెవరు ముట్టుకోవద్దన్నా సరే అది నాకంటే వేరైనదే ఉంటుంది. ఇప్పుడు ఇదేమిటి? చేయి. ఎవరి చేయి? నా చేయి. ఇప్పుడు నేను చేయి ఒకటా కాదా? ఒకటేనా? నేను చేయా? నేను చేయి అంటామా? నా చేయి అంటామా? నా చేత్తో చేశానంటామా? నేను చేయి చేశామంటామా? నా చేత్తో అన్నప్పుడు అది నేను కంటే వేరైందా, ఒకటిగానే ఉందా? చెప్పండి. ఇప్పుడు నా ఫోన్ ఎట్లాగో నా చేయి అన్నప్పుడు నా ఫోన్ నాకంటే వేరైంది, నా చేయి నాకంటే వేరైందా కాదా? చెప్పండి. దేహం మొత్తం మన భాషలోనే మనం వేరు చేసే మాట్లాడదాం. దేహం నేను కాదన్నట్టే. నా కళ్ళతో నేను చూశాను రా అంటాడు, నా నోటితో నేను చెప్పాను, నా చెవులతో నేను విన్నాను. నా 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 నేను 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 నా 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 అంటున్నాం. భాషలోనే మనం దాన్ని వేరు చేస్తాం. కానీ నేనే దేహం అని వ్యామోహంలో అనుకుంటాం. అంతేగాని భాషను పరిశీలిస్తే అప్పుడు తెలిసిపోయేది. ఈ పాటికి ఎప్పుడు ఆలోచించలేదు ఇట్లాగని. ఇప్పుడు నేను వేరు, నా చేయి వేరు తెలిసిపోయిందా?
సరే, ఇప్పుడు దాకా స్పష్టత వచ్చింది. వస్తువులు నావంటే నాకంటే వేరు, దేహంలోనే అన్నీ నా కళ్ళు వేరు, నేను కాదవి, అంతేనా? ఇప్పుడు అదే పదాన్ని మనము నా మనస్సు బాగాలేదు అన్నామా లేదా? నా మనస్సు బాగాలేదు అంటారా అనరా? ఇప్పుడు చెప్పండి, మనస్సు నేనా? చెప్పండి. కాదు. ఇప్పుడు ప్రూవ్ అయిందా? నిర్ధారణ అయిందా కాలేదా? నేను వేరు, నా మనస్సు వేరు. నా మనస్సు బాగాలేదని చూసి ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పుడు నా కాళ్ళకు నొప్పి వచ్చింది, నేను చెప్తాను నా కాళ్ళకు నొప్పి వచ్చింది అని చెప్తాను. అనుభవించే నేనే దాన్ని వేరుగా చేసి నా కాళ్ళకు నొప్పి వచ్చిందని నేను చెప్పగలుగుతున్నానంటే నేను కాళ్ళ కంటే వేరైన వాడిని కాబట్టి నేను అది చెప్పగలుగుతున్నాను. అట్లాగే నా మనసుకు ఏదైనా బాధ కలిగింది అంటే నేను చెప్పగలుగుతున్నాను దాన్ని, అంటే నేను మనస్సు కంటే వేరుగానే బ్రతుకుతున్నాను. అందరూ చేస్తున్నారు ఆ పని, ఒక్కడేం చేయట్లేదు, అందరూ అదే చేస్తారు. అంటే ఇప్పుడు ఆ నేనెవరు? మనస్సు కంటే కూడా వేరైన వాడు, అభౌతికంగా కనిపించని మనస్సు కంటే కూడా వేరైన వాడు. వాడెవడబ్బా? లోపల ఉన్నవాడు. వాడిని మాత్రం ఏమంటాం? నేనంటాం. అవునా? వాడెవడో తెలియదు కానీ దాన్ని ఏమంటాం? నేను 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 అంటాం. అందుకే మనం ఏమంటాం? ప్రతి ఇంద్రియంతో నేను నడుస్తున్నాను, నేను వస్తున్నాను, నేను పోతున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చేతులతో చేస్తున్నాను, నేను కాళ్ళతో నడుస్తున్నాను, అన్ని ఇంద్రియాలతో నేను కలిపి ఇంద్రియ ప్రవర్తన అని చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇవన్నీ వేరు, నేను వేరు. అంటే ఈ ఏకాదశ ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే వేరైన వాడిని నేను ఒకడిని, వీటిని వాడుకుంటున్న వాడిని. ముందేమర్థం కాదు? సెల్ ఫోన్ని నేను వాడుకుంటున్నాను, అది నేను అయిపోలే, నేను వాడుకుంటున్నాను. అంటే నాకేమైనా ఉపయోగం ఉంటే దీంతో వాడుకుంటాను, అంతేగాని నేను అది అయిపోను. అవసరం లేకపోతే పక్కన బారేస్తాను, అంతే కదా? ఏ వస్తువైనా అంతే. ఇప్పుడు కళ్ళజోడు ఉంది, ఏం చేస్తాం? చదవాలంటే పెట్టుకుంటాం, అక్కర్లేనప్పుడు తీసి పక్కన పెట్టగలుగుతున్నాం. అట్లాగే ఇంద్రియాలన్నిటిని కూడా వాడుకుంటున్నాం మనం. అయితే ఇంద్రియాలు మళ్ళీ ద్వారాలు అన్నాం. ద్వారం అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? దాని పనితనం ఏమిటి? రెండు వైపులా అది లోపలికి రావడానికి అవకాశం ఇస్తుంది, బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఉన్నాయి దానికి, కాబట్టి అది రెండు చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నట్టు? బయట నుండి లోపలికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, సమాచారాన్ని తీసుకుంటుంది, లోపల నుండి బయటికి వ్యక్తం చేస్తుంది, అంతేనా? మనం తీసుకున్న దాన్ని లోపలికి తీసుకొని ఇప్పుడు మైండ్లో బయటికి వ్యక్తం చేస్తున్నాం. ఈ ఏకాదశి ఇంద్రియాలను దేనికి వాడుకోవాలంటే వైకుంఠానికి వెళ్ళటానికి వాడుకోవాలి, అంతేనా? వైకుంఠానికి వెళ్ళటానికి కదా ద్వారం, ఇప్పుడు ఉత్తర ద్వారం తెరిచేది, ఇంటికి వెళ్ళటానికి కాదు కదా? కాదు. కాబట్టి వైకుంఠానికి వెళ్ళగలగాలి మనం. ఎక్కడ ఉంటుంది వైకుంఠం అంటే? ఇప్పుడు దీనికంటే లోపల ఉంటేనే కదా, ఇంద్రియాల కంటే లోపల ఉన్నదనే కదా అర్థం అక్కడికి వెళ్ళాలి అంటే. అంటే మనస్సు కంటే, కనిపించని మనస్సు కంటే ఇంద్రియాలు ఎట్లాగో బయటికి కనిపిస్తున్నాయి, ఇంద్రియాల వెనుక మనస్సు ఆధారమైంది, ఆ మనస్సు వెనుక మన వైకుంఠం ఉంటుందన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 దాటితే అక్కడ వైకుంఠం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అంటే లోపల ఒక ఆశయం నుండి ఒక చైతన్యం మనకు తెలుస్తుంది, అక్కడికి వెళ్తే వైకుంఠం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు భగవద్గీత ఇంతాక మనం అధ్యయనం చేశాం. విభూతి యోగంలో స్వామి ఏం చెప్పారు? చాలా వస్తువులు బయటవన్నీ చెప్పి దీంట్లో ఇది నేను అక్షరాణామకారోస్మి, అట్లా మేరు శిఖరిణామహం, పర్వతాల్లో మేరు పర్వతాన్ని అట్లా చెప్పారా? అక్షరాలు మాసాల్లో మార్గశీర్షం అట్లా చెప్పారు, ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పాడు శ్లోకం, అది ఎవరు పట్టించుకోరు. ఏమన్నాడంటే అహమాత్మ సర్వభూత ఆశయ స్థిత అన్నాడు. అహం అంటే నేను, సర్వభూత ఆశయ స్థిత. సర్వభూతములంటే ఈ ప్రాణులన్నిటికీ ఏ ఆలోచన పుడుతుందో, ఎక్కడి నుండి అవి వస్తున్నాయో ఆశయంలో నేనున్నాను. ఆశయం అంటే సోర్స్. ఎక్కడి నుండి? ఇప్పుడు వేరు ఉందనుకోండి, చెట్టుకి సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది? వేర్ల నుంచి తీసుకుంటుంది. నీటిని ఎక్కడి నుంచి? మనం పైన తడిపితే అది బతకదు, లోపల వేర్లు తడవాలి, కనుక వేర్ల నుండి తీసుకుంటుంది. అట్లాగే మన మూలాలు ఎక్కడున్నాయో అది ఆశయం. మనకు ఇప్పుడు కన్ను చూస్తుందంటే ఎట్లా చూస్తుందానికి అంత తెలివితేటలు ఎక్కడ వచ్చినాయి? చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది చూడటానికి? ఇప్పుడు మనకు తెలుసు కరెంటు పనిచేస్తుంది బాగా. మనకి వ్యవస్థలో చాలా ఉపమానాలు ఉంటాయి మనల్ని అర్థం చేసుకోవటానికి. ఇంటికి మొత్తం వైరింగ్ చేస్తామా ముందు కట్టేటప్పుడు? వైరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము? దానికి పోల్ నుండి కనెక్షన్ ఇస్తాం. తర్వాత మనం ఎన్ని ఫ్యాన్లు, లైట్లు పెట్టుకుంటామో అవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ ఆఫ్ చేసినప్పుడు కూడా అందులో ఏముంటుంది? కరెంట్ ఉంటుందా లేదా?
కరెంట్ లేకుండా ఫ్యాన్ ఎంత మంచి కంపెనీదైనా కూడా, ఎంత గొప్పదైనా కూడా పనిచేస్తుందా? చేయదు. అధిష్టానం ఎవరు దానికి? అధిష్టానం అంటే మూలమైందని దానికి ఆధారమైంది. ఇప్పుడు ఏదైనా సరే, వాషింగ్ మెషిన్ పనిచేయాలన్నా, కంప్యూటర్ పనిచేయాలన్నా, ఇంకేదైనా మిక్సీ పనిచేయాలన్నా ఎవరు ఉండాలి? కరెంట్ ఉండాలి. అట్లాగే మన ఇంద్రియాలు, ఇన్ని ఇంద్రియాలు పనిచేయటానికి మనకేం కావాలి? మన కరెంట్ ఎక్కడి నుండి వస్తుంది? అదే చెప్పాడు ఇందాక, అహమాత్మ సర్వభూత ఆశయ స్థిత. నేనున్నా లోపల. అక్కడ భగవద్గీతలో మొత్తం అహం అనే పదం చాలా చోట్ల, అసలు ఎప్పుడు అంతా మొత్తం అహం మీదనే ఉంటుంది. అహం అంటే నేను. నేనంటే అక్కడ కృష్ణుడు అని అర్థం. అహం అంటే నేను అని అర్థము. అక్కడ మనము ప్రతిసారి శ్లోకాలు చదివేటప్పుడు ఏం చదువుతున్నాము? అర్జున ఉవాచ చదివాము. తర్వాత సంజయ్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ అంటాం. శ్రీకృష్ణ ఉవాచ అని ఇక్కడ రాలేదు. అంటే శ్రీ భగవాన్ మాట్లాడుతున్నాడు. అహం అన్నప్పుడు ఇప్పుడు శ్రీ భగవాన్. అక్కడ వ్యాసుల వారు కృష్ణ పరమాత్మను భగవాన్ రూపంలో దర్శనం చేశారు కనుకనే అక్కడ అహం అన్న పదానికి భగవాన్ అర్థం రావాలని శ్రీ భగవాను వాచన రాశారు. కానీ ఎప్పుడైతే భగవద్గీత చెప్పబడిందో అప్పుడు స్వామి చెప్పిన శ్లోకాలు మాత్రం అహం 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 అని. కానీ ఆ అహంకి ఏది అర్థం రావాలి? కృష్ణుడు అని అర్థం వస్తుంది. అక్కడ కృష్ణుడు చెప్పాడు కాబట్టి అవతార విశేషం అక్కడ కనిపించేది కృష్ణుడు. కానీ కృష్ణుడు కంటే కూడా గొప్పగా భగవాన్ అంశం నిలబడాలని శ్రీ భగవాన్ వాచన వ్యాసుల వారు ఎప్పుడైతే దాన్ని గ్రంథస్థం చేశారో అహం అంతా శ్రీ భగవాన్ అయిపోయింది. అయిందా? ఆ భగవాన్ లోపల స్వరూపం మనకుంది కాబట్టే మనం నడుస్తున్నాం, బ్రతుకుతున్నాం, తిరుగుతున్నాం. ఇప్పుడు మన ఇంద్రియాలన్నిటికీ చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడి నుండి వస్తుంది. ఆ భగవంతుడు అనే ఒక సోర్స్ మన లోపల ఉంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు భగవంతుని దర్శనం చేయాలనుకుంటే మనం ఏమో అనుకుంటాం, కానీ ప్రతి ఇంద్రియ కదలికలో నీకు చైతన్య రూపంలో వ్యక్తమయ్యేది పరమాత్మయే. కానీ ఆ కదలికలన్నిటినీ మనం ఏం చేస్తున్నాం? వ్యవహారం చేస్తున్నాం. దాంతో అక్కడికి వెళ్ళాలి, పరిగెత్తాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఇక్కడ చేయాలి, ప్రతిక్షణం వాడుకుంటున్నాం. చైతన్యాన్ని వాడకుండా ఏ ప్రాణం ఉందా? సర్వభూతములు అన్నాడు. అంటే మనం ఒకరేమే కాదు, పిల్లి, కుక్క, పంది అన్నవే పని చేస్తున్నాయి. అవి కదిలినా లోపల నుండి వాటికి చైతన్యం లేకపోతే కదలలేదు కదా. ఇంద్రియాలు 11 ఇంద్రియాలు వాటికి కూడా ఉన్నాయి, వికసించి లేవు. బుద్ధి అంతరింద్రియం వికసించలేదు, కానీ బయట ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దానికి ఉన్నాయా లేదు? అది వాసన చూడదు. కుక్క మనకంటే బాగా వాసన చూస్తుంది, మనకంత లేదు. ఇప్పుడు గద్ద ఆకాశంలో ఎక్కడో ఉంటే అక్కడ కిందికి చూడగలదు. అది దానికి అంత చూపు శక్తి ఉంది, మనకంటే ఎక్కువ ఉంది. అంటే ఈ ఇంద్రియాలు అవి కూడా వాడుకుంటున్నాయా లేదా? వాడుకుంటున్నాయి, కానీ దాని చైతన్యం దానికి తెలియదట. మనం కూడా వాడుకుంటున్నాం, మనకు కూడా చైతన్యం తెలియకపోయాయి. ఇప్పుడు మనం అది పడకపోయామో లేదా? అందుకే మనిషి ఏం చేయాలంటే తెలియకుండా బ్రతకద్దు, తెలిసి బ్రతుకుమన్నది. అంతే, ఎరుకతో బ్రతుకుమంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటాము. అది కూడా వ్యవహారానికే చెప్తాం. కానీ జాగ్రత్త అంటే ఏమిటి? జాగరూకంగా ఉండటం అంటే మెలకువతో ఉండటం అని అర్థం. ఇప్పుడు మనం అందరం మెలకుతోనే ఉన్నామా? నా జాగ్రత్తగా వింటుంటే మెలకువతో ఉన్నట్టు, అది కాస్త సడలితే కళ్ళు తెరిచే నిద్రపోతున్నట్టు. అంతేనా? అంటే మనం ఏ పని చేస్తున్నా సరే జాగరూకంగా ఉంటే లోపల పరమాత్మ స్వరూపం మనకు అర్థమవుతుంది. కానీ మనకు చేత కావటం లేదు కనుకనే భగవద్గీత వచ్చింది. భగవద్గీత ఏం చెప్పిందంటే, ఎంత చెప్పినా సరే స్వామి ఏమంటాడంటే ప్రతి అధ్యాయంలో మనస్సు గురించే చెప్తూ ఉంటాడు. మయ్యేవ మన ఆధత్స్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. అర్జున, నాయందే మనస్సు పెట్టు, నాయందే నిలిపి ఉంచితే నన్నే పొందుతావు అన్నాడు. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం అన్నాడు. అంటే నాయందే నువ్వు మనస్సును పెట్టు, మనస్సు పెట్టు, భవ మద్భక్త నా భక్తుడివిగా, అంటే నేను యొక్క భక్తుడివిగా, మయ్యేవ ఈశ్యసి నన్నే పొందుతావు అని చెప్తుంటే అర్జునుడు అంటాడు మనలాగే, నువ్వు ఎన్నన్నా చెప్పు స్వామి, నాకెట్లా ఉందంటే
మనస్సు చంచలంగా ఉందయ్యా, నువ్వు చెప్పేవన్నీ నాకు ఎక్కట్లేదు అంటాడు. మనం కూడా అదే కదా అంటాం. ఇంత ప్రవచనం విన్న తర్వాత మనకేం అర్థమైంది? బాగానే చెప్తారు వాళ్ళు కానీ ఏమంటావు? మనసు మాట వింటే కదా అంటాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఎట్లా ఉందట? వాయువును బంధించడం కంటే ఎక్కువ కష్టంగా ఉంది కృష్ణ, నువ్వు చెప్తుంటే నాకు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి. ప్రమాధి అంటే చాలా అక్కడే ప్రమాదం అంటే ఏమిటి? అపాయం పొంచి ఉంది, క్షణం కూడా అది నిలిచి ఉండదు. అది ఎట్లాంటిదంట అంటే వాయోరివ సుదుష్కరం. వాయువును బంధించగలమా మనము? బంధించలేము. దాని వేగం వాయువేగం అంటారు కదా. వాయువేగం కంటే గొప్పది మనోవేగం. అది ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? మనస్సుకు ఒక అద్భుతమైన శక్తి ఉందట. అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు జపం చేయాలని కూర్చుంటారు పాపం, ఏకాదశి కదా, కాసేపు నామమంత్రం చెప్పుకుందాం అనుకుంటారు. సరే అని మొదలు పెడతారు. రామనో శివనో కృష్ణనో ఏ ఇష్టదైవం ఉంటే అది పెట్టుకుంటే మాల పట్టుకుంటారు. కొంతమంది పట్టుకోమన్నది చెయ్యి పనిచేస్తుంది చక్కగా, దానికి ఆర్డర్ ఇస్తుంది. సరే నువ్వు మాల తిప్పు అంటుంది, అది తిప్పేస్తుంది. నోటికి ఆర్డర్ ఇస్తుంది. గురువు ఏ మంత్రం చెప్పాడో అది చెప్పు అంటుంది. నోరు ఏం చేస్తుంది? చక్కగా చెప్పడం. అదేం చేస్తుంది? మనసు ఇప్పుడే వస్తాను అంటుంది. ఇప్పుడే వస్తాను ఉండని ఎక్కడికి వెళ్తుంది? సడన్ గా అమెరికాకి వెళ్ళిపోతుంది. అది దానికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, ఏం ఫ్లైట్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే రోజు అమెరికాలో కొడుకుతో మాట్లాడుతుంటాం కదా, అప్పుడు వాడు గుర్తొచ్చేస్తాడు. ఇక్కడ రామమంత్రం ఆగదు, నోరు చక్కగా చేసుకుంటుంది. బయట చూసే వాళ్ళకి ఏమవుతుంది? అమ్మో జపం చేస్తున్నాడు వాడు, మహాభక్తుడు అన్నట్టు ఉంటుంది. పూజ గంట సేపు పూజ చేసుకుంటారు అని అనుకుంటారు వీళ్ళు. అందులోపల మనస్సు ఏం చేస్తుంది? అమెరికా నుండి మళ్ళీ మద్రాస్లో ఇంకో కొడుకు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భౌతికంగా వెళ్ళాలనుకోండి చాలా కష్టపడాలి. ట్రైన్లు, ఫ్లైట్లు, ఇవి కార్లు ఎన్నో కావాలి. మళ్ళీ ఓపిక కూడా కావాలి. అవి ఉంటే సరిపోదు కదా, ఓపిక కూడా కావాలి. ఇప్పుడేమో పెద్ద వయసు అయిపోయింది, మాటికి వెళ్ళి రాలేం కదా. ఇప్పుడంటే వీడియో కాల్ వచ్చింది. కానీ ఈ వీడియో కాల్ ప్రభావమే అనమాట మనస్సు అక్కడికి వెళ్ళటానికి కారణం ఏమిటంటే, దానికి కొన్ని అలవాటు అయి ఉంటాయి. మనం చూసేవన్నీ దానికి అలవాటు చేస్తాం అనమాట. అప్పుడు అదేం చేస్తుంది? అలవాటైన చోటుకి వెళ్ళిపోతుంది ఎక్కడికో ఒకటికి. తర్వాత పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంది, ఇంకా ఎక్కడికైనా కావాలంటే సినిమాకి వెళ్ళొస్తుంది, ఏదన్నా చేస్తుంది. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నడుస్తుందా లేదా చూసుకుంటుంది. వచ్చిందని మనకు అప్పుడే స్పృహ వస్తుంది, మేము ఓం నమ శివాయ అంటున్నామని. మళ్ళీ వెళ్ళిపోతుంది. అది చివరికి చూస్తే 45 నిమిషాలు అయింది, టైం అయిపోయింది. కాబట్టి ఇంకా మనం మాల కూడా మేరుపూసి వచ్చేస్తుంది. మేరుపూసి రాగానే మనకు ఎరుకు వస్తుంది అనమాట. అయిపోయింది, ఒక మాల తిప్పేసాం. ఒక మాల చెప్పారు, 5 మాలలు చెప్పారు, 16 మాలలు చెప్పారు, చెప్పింది తిప్పేసాం, పని అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయాం. ఇప్పుడు మన పూజ అయిందంటారా? చెప్పండి, కాలేదు కదా. ఎవరికి? చేతికి అయింది, మాలకయ్యింది, చేతికయ్యింది. మనకయిందా? మనకు కాలే. ఎందుకు? మనకు మనసు సహకరించలేదు. అందుకే చెప్పాడు అర్జునుడు, నువ్వు చెప్పేవన్నీ సలహాలు నేను పాటించలేనయ్యా, నువ్వైతే బాగా సులభంగా చెప్తావు. గురువుదేవుని చక్కగా పీఠం వేసుకొని వ్యాసపీఠం మీద చిన్ముద్ర పెట్టి అది చేయి ఇది చేయి అని ఏదేదో చెప్తుంటారు. మనకి ఎట్లా ఉంటాయి అవన్నీ? గొంతులో పచ్చి వెలక్కాయలు పడుతున్నట్టు ఉంటాయి. కష్టపడి ఇది చేయి అది చేయి అంటారు. ఎట్లా చేస్తారు ఇవన్నీ? ఇప్పుడు అన్నిటినీ నిగ్రహించాలి. ముందు ఆ ద్వారాల గురించి చెప్పుకుందాం. కానీ ఇవన్నిటినీ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలి, మళ్ళీ బయటికి రాకుండా. ఇప్పుడు మన దేహం చూసారా ఎంత బాగా రచన చేయబడింది. దేహం మీద మనకు చర్మం మీద అంతా చిల్లులే ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా, మొత్తం చిల్లులే. కానీ లోపల ఉన్నది ఎప్పుడైనా బయటికి కారిపోతుందా? ఎంత బాగా రచించారు చూడండి. నీళ్లు పోసుకుంటాం, నీళ్లలో దిగుతాం, నీళ్లు లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. ఇంత చిల్లుల జల్లెడిది. ఈ చిల్లుల జల్లెడలోంచి బయట నుండి లోపలికి వెళ్ళట్లేదు, లోపలిది బయటికి రావట్లేదు, కానీ చిల్లులు మాత్రం ఉన్నాయి. ఎంత చక్కగా డిజైన్ చేయబడింది. అట్లాగే మన ఇంద్రియాలు కూడా ఎట్లా ఉండాలి? బయటిది లోపలి దాకా తీసుకోవద్దు. వ్యవహారం మట్టుకే చేయాలి. బాధ కలిగింది అనుకోండి, సరే అని వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. దాన్ని బాధను ఏం చేస్తాం? స్మరణ చేస్తాం. భగవంతుడు స్మరణ చేసినప్పుడు అంత ఏకాగ్రత ఉండదు. అత్తగారు ఒక మాట అన్నదనుకోండి, ఎట్లా స్మరణ చేస్తారు? హిరణ్యకశిపుడు కనుక నారాయణుణ్ణి తిట్టుకున్నాడు చూసారా? అంటే వ్యతిరేక భావంలో ప్రహ్లాదుడు కూడా హరినామ స్మరణ చేసేవాడు, హిరణ్యకశిపుడు కూడా
హరినామ స్మరణ చేసేవాడు. ప్రహ్లాదుడేమో భక్తితో చేసేవాడు, హిరణ్యకశిపుడు ఎట్లా చేసేవాడు? ద్వేషంతో చేసేవాడు. కానీ ఇద్దరు స్మరణనే చేసేవాడు. అట్లాగే మనం ఏం చేస్తాం, రామనామం చెప్పమంటే మాత్రం మనస్సు ఒక్క క్షణం మాట వినదు. కానీ అత్తగారు ఒక మాట అన్నప్పుడు, ఆడబిడ్డ ఒక మాట అన్నప్పుడు మాత్రం ఏకాగ్రతతో స్మరణ చేసి ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. అది ఫోన్లలో చెప్తారు, కలిస్తే చెప్తారు, అసలు మర్చిపోరు దాన్ని. భగవన్నామాన్ని క్షణమైనా దానికి గుర్తు రాదే మనకు, అదో పనిలాగా ఉంటుంది మనకు. ఇది మాత్రం స్మరణ. అది స్మరణ అంటే మనకు ఒక శక్తి ఉంది కదా, దేన్నైనా స్మరించుకోగటం చేయగలం, మళ్ళీ 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 గుర్తు తెచ్చుకోగలం. అది ఎట్లా చేస్తారు? ఒక్కడి గురించి ఇంకొకడికి చెప్పటం అంటే ఆసక్తి ఎట్లా వస్తుందంటే ఇట్లా అలర్ట్ అయిపోయి ఇట్లా కూర్చొని మరీ చెప్తారు చెప్పమంటే. ఇప్పుడు అదే ఈ ప్రవచనం ఇంకో గంట ఎక్కువ చెప్పాను అనుకోండి, అందరు ఇట్లా వాలిపోతారు. నాకు తెలిసి ఆ సంగతి వాలిపోయి కళ్ళు మూతలు కూడా పడుతుంటాయి. అదే ముచ్చట పెట్టమనండి, గంటలు గంటలు వాట్సాప్లో చాటింగ్లు, ఫోన్లలో చాటింగ్లు. పూర్వకాలమేమో పక్కింట్లో కాంపౌండ్ వాళ్ళకి అటుపక్క ఇటుపక్క ఉండి నిలబడి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు, ఎవరు సోఫాలో వాళ్ళు కూర్చొని చాటింగ్ చేసేసుకుంటారు. ఇట్లా ఉంది మన స్థితి. అంటే మనకున్న ఇంద్రియాలని ఎంత దుర్వినియోగం చేసుకోవటం వల్ల మన మనస్సు ఇట్లా తయారైంది. ఇట్లాంటి చిత్తాన్ని పట్టుకొని అరగంట సేపు నామస్మరణ చేయమంటే అదేమన్నా చేస్తుందా పాపం? దానికి అంత సమర్థత ఉంటుందా? రోజంతా దానికి ఏదో చెత్త నేర్పిస్తామాయే, అదేం చేస్తుంది? ఆ చెత్త అంతా తీసుకుని నేర్చుకుంది. మనసుకు ఒక లక్షణం ఉంది, మననం చేయటం అంటారు దాన్ని. అంటే మనం ఏం చెప్తామో అదే 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 తిరిగి 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 అదే చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంటారో మనసుకు కూడా ఓ విషయాన్ని ఇస్తే అట్లా చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? రోజంతా ఇంద్రియాలతో ఏవేవో పిచ్చి పిచ్చివి చూడటం, వినటం, చేయటం, అనటం, అన్ని పనులు చేస్తున్నామా? జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో చెత్త విషయాలన్నిట్లో మాట్లాడి ఈ మనస్సుని భగవంతుని మీద ఒక్కరోజు పెట్టుమంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం దానికి బుద్ధి వస్తుంది ఏమిటి? కుక్కతో ఒక వంకర కాదా? ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఇన్ని రోజులు 364 రోజులు చెత్త పనులు చేసి ఒక్కరోజు వైకుంఠ ఏకాదశి వచ్చిందనేసి ఏదో పారాయణాలు అవి చేస్తామంటే అట్లా కాదంటుంది శాస్త్రం. ఏం చెప్తుంది? చెయ్యొచ్చు నువ్వు, పాపం మనం తిట్టదు శాస్త్రం ఎప్పుడు. అప్పుడప్పుడు గురువులు భగవద్గీతలో కూడా తిట్లు వస్తాయి, కానీ మనకు సంస్కృతం రాదు కాబట్టి తిట్టు మనకు అర్థం కాదు అంతే. లేకపోతే బోల్డని తిట్లు ఉన్నాయి భగవద్గీతలో. అర్జునుడిని ఎత్తటమే స్వామి తిట్టేశాడు. క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. 2వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలు భగవాను వాచ తిట్లే. ఏమన్నారు? క్లైవ్యం మాస్మగమ పార్థ. అర్జునుడు ఏమన్నాడు? నేను ఈ యుద్ధాలు చేయను స్వామి, నా వల్ల కావు అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సవ్యసాచి, ధనుర్ధారి, ఏమేమో ఉంటాయి కదండి. అర్జునుడికి పేర్లు ఉన్నాయా లేదా? ఏమున్నాయి? అర్జున, ఫల్గుణ, భీభత్స, కిరీటి, సవ్యసాచి, ధనంజయ, ఎన్నో బిరుదులు ఉన్నాయండి నీకు. అన్ని బిరుదులు ఉన్నవాడివి నువ్వు ఇట్లా పెరికి మాటలు మాట్లాడటం ఏమిటి అర్జున అని. క్లైబ్యం మాస్మగమ. క్లైబ్యం అంటే క్లీబత్వం, నపుంసకత్వం. భగవాన్ అంటే సమర్థత, నపుంసకత్వం అంటే అసమర్థత. ఇట్లా అసమర్థత మాటలు మాట్లాడక ఎక్కడి నుండి దాపురించింది నీకు ఇది? క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయమునకు బలహీనత క్షుద్రమైంది, నీచమైంది. ఎక్కడి నుండి తెచ్చుకున్నావు అసలు? ముందు ఆపు అన్నాడు. 7 పాపాలంటే పిల్లవాడు చెప్తే వినకుండా ఏడిస్తే ఏం చేస్తామండి? చెంప మీద కొట్టేస్తాం, అంతేనా? ఈ మాటలు 2 చెంప మీద వేయటమే అన్నమాట. అప్పుడు కానీ బుద్ధి రాలేదు. అప్పుడు ఏమన్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని కాళ్ళ బేరానికి వచ్చాడు. నేను నీ కాళ్ళనే పట్టుకుంటాను, నాకు బుద్ధి చెప్పు, నాకు అర్థం కావట్లేదు, ఏది మంచి చెడు అర్థం కావట్లేదు మాధవ అన్నాడు. లేకపోతే అంతకుముందు ఏమంటున్నాడు? నేను అది వాళ్ళందరు బంధువులు, ఇదంతా రక్తంలో తడిసిన కూడవుతుంది, నేను ఇవన్నీ తిన యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు స్వామి ఏమన్నాడు? 2 తిట్లు తిట్టగానే దారికి వచ్చాడు, పిల్లల్లాగా అనమాట మనం కూడా. అప్పుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, ఇందాక చంచలం హి మన కృష్ణ అన్నాడు స్వామి. అర్జునుడు అన్నాడు కదా, చంచలమైన మనస్సు నా వల్ల కావట్లేదంటే స్వామి పోనీ అని కాస్త బుజ్జగించాడు. తిట్లాపేసి ఏమన్నాడంటే, సరే నీకు రాకపోతే పర్వాలేదు కానీ ఉపాయం ఉంది అర్జున అన్నాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని 2 ఉపాయాలు చెప్పాడు మనకు.
చంచలమైన మనస్సును నిగ్రహించటానికి 2 ఉపాయాలు. భగవద్గీత అభ్యాసం అనే పదం చాలా చోట్ల వస్తుంది మనకు. అభ్యాసం చేత వైరాగ్యం చేత నువ్వు చేయగలవు. ఇప్పుడు నీ చంచలం నేను ఒప్పుకుంటా, అర్జున నిజంగా చంచలమైందే మనస్సు. అట్లా అనకపోతే మనకు కోపం వస్తుంది కదా, నా బాధ అర్థం చేసుకోవట్లేదు నువ్వు అని అంటాడు. అందుకని నిజంగానే చంచలమైంది మనస్సు, సరే కానీ అభ్యాసం చేత మాత్రం నువ్వు సాధించగలవు అన్నారు. ఇప్పుడు మనకు కూడా ఈ 11 ఇంద్రియాలు విషయాల మీద ఎడతెగకుండా పరిగెత్తి లోకం మీద ఇట్లాంటి విషయాల్లో ఆసక్తి పెట్టుకుంది కాబట్టి మనం కూడా వీటిని వైకుంఠానికి వెళ్ళేటట్టు లోపలికి తిప్పాలంటే అభ్యాసం చేయాలి, అంతే. వైరాగ్యము అభ్యాసము 2 దారులు మనకు. ఇప్పుడు 11 ఇంద్రియాలతో అభ్యాసం అంటే ఆ పదం అర్థమైందా? అభ్యాసం అంటే మళ్ళీ చేయటం, సాధన చేయటము, ప్రాక్టీస్ అంటారు ఇంగ్లీష్లో పదం అయితే. అంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ వస్తుంది. చూసారా, అందరికీ ఈ కాలంలో ఇంగ్లీష్ పదాలే బాగా అర్థమవుతాయి. తెలుగు పదాలు చెప్తే, సంస్కృత పదాలు చెప్తే అసలు అర్థం కావు, అంటే ఏమనాలని అడుగుతారు మళ్ళీ. కనుక ఇంగ్లీష్లో చెప్తే ప్రాక్టీస్ అన్నాం అనుకుంటే బాగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏముండాలి? ప్రాక్టీస్తో పాటు వైరాగ్యం ఉండాలట. అయ్యో, వైరాగ్యం అంటే ఏమిటండి? వైరాగ్యం అంటే ఏమనుకుంటారు? మఠాల్లో ఆశ్రమాల్లో వాళ్ళకి పాపం వైరాగ్యం వచ్చి ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి వచ్చేసి అక్కడ ఉంటారు. వైరాగ్యం అంటే అదే అనుకుంటారు, అంతేనా? వైరాగ్యం అంటే విరాగం అన్న పదం నుండి వైరాగ్యం వచ్చింది. రాగం అంటే ప్రీతి. రాగద్వేషాలు అనే పదం విన్నారు? రాగం అంటే ప్రీతి, ద్వేషం అంటే అప్రీతి. మనకు విషయాల మీద రాగం ఉంటుంది, అంటే ప్రీతి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది అన్నమాట. మనం ఎవరితో మాట్లాడతామంటే ఎప్పుడైనా మనకు మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే ముచ్చట్లు పెడతాం, అందరితో పెట్టాం. ఎవరెవరి మనకు మనస్తత్వానికి సూటబుల్గా మ్యాచ్ అవుతుంటారో వాళ్ళకే ముచ్చట్లు పెడతాం, కానీ వేరే వాళ్ళకి పెట్టాం. అంటే మన మనస్సులోని ఆసక్తి వాళ్ళ మనస్సులోని ఆసక్తి ఒకే విషయం మీద ఉన్నప్పుడు మనం అట్లా చేస్తాం. అంటే రాగం అంటే ప్రీతి, విషయమునందు ప్రీతి. ఒక్కొక్క దగ్గరికి ఎంత విషయమునందు ప్రీతి ఉంటుందంటే దాని గురించి ఒక 10 మందికి 20 మందికి చెప్పేదాకా వాళ్లకు నిద్రపడ్డారు. ఫోన్ చేసి అన్నా చెప్తారు, కలిసినప్పుడన్నా చెప్తారు, ఎప్పుడుదో గుర్తుపెట్టుకుని చెప్తారు. ఎందుకు? విషయం మీద అంత ఆసక్తి ఉంది. అదే విషయం మీద ఆసక్తి లేదనుకోండి, జరిగింది సరే చూసాం, విన్నాం, వదిలేస్తాం, మర్చిపోతాం దాన్ని. ఆసక్తి ఉన్న విషయాన్ని పోషిస్తాం. అట్లా మనకు రాగము చాలా మందికి వాళ్ళ ప్రవృత్తులను బట్టి విషయాల మీద ఆసక్తి ఉంటుంది. వాటి నుండి మనకు విరాగం అంటే విగత రాగం, రాగాన్ని తీసేస్తే విరాగం. విరాగస్య భావం వైరాగ్యం. అంటే ఇప్పుడు కన్ను ఉందనుకోండి, ఎప్పుడు చూసినా అది సీరియల్ చూడమని సతాయిస్తుంటుంది. అదేమంటుందంటే లోపల మనస్సు ఉంటుంది, అదేమంటుంది? గుడికి వెళ్దాం పద, ముందు అంటాం మనం, గుడికి వెళ్దాం, ఇవాళ ఏకాదశి, గుడికి వెళ్దాం పద అంటాం. మఠానికి వెళ్దాం, పాపం వచ్చి వాళ్ళు పిలిచిపోయారు అని అంటాం. ఆ టైంకి సీరియల్ ఉంది. మరి మనస్సు ఏమంటుంది? ఏం చేస్తాంలే, విని వాళ్ళు అన్నీ ఏదేదో చెప్తుంటారు, నిగ్రహించమని. మనం చేసేది లేదు, పెట్టేది లేదు. ఏమంటారు చెప్పండి? కానీ మీరు అట్లాంటి వాళ్ళు కాదు, చూసారా? మీరు మనస్సును జయించి ఇక్కడ దాకా వచ్చారు, మీరు చాలా మంచివాళ్ళు. ఇంకా రాని వాళ్ళు ఉన్నారు చూసారా, టీవీ సీరియల్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారు? కన్ను సీరియల్ చూడమంటుంటే ఆసక్తి ఉంది దానికి. మనం ఏం చేయాలి? ఒక్కసారి ఏ ఒక్క ఇంద్రియమైనా పట్టుకొని దానికి ఆసక్తి ఉండి, మనకు తెలిసి కూడా చెడు విషయం తప్పు అని తెలిసి కూడా చూడటం, తినటం, వినటం, అనటం, ఎన్ని? చూడటం, తినటం, వినటం, అనటం, చేయటం చేస్తామా? ఈ 5 పనులు తెలిసి కూడా చేస్తాం. అనొద్దు అని మనకు తెలుసు, అయినా అంటే తృప్తి. 4 కడిగేసావాడిని. ఎన్ని కడిగేసా? 4 కడిగేసి నీకేమొచ్చింది? తృప్తి వచ్చింది. అనకున్నప్పుడు ఉంటే ఏం కాకపోయేది, కానీ అంటే ఒక తృప్తి వచ్చింది. ఇప్పుడు ఇది తెలిసి చేస్తున్నప్పుడు మనం ఏమిటంటే, వైరాగ్యం అంటే భయపడకండి, మాలాగా మఠంలోకి వచ్చేసి బట్టలన్నీ మార్చేసుకొని ఏదో ఒక రంగుతోనే బ్రతకాలి, ఏదేదో తింటుంటారు వాళ్ళు, అట్లా అది కాదు వైరాగ్యం అంటే. ఏ ఒక్క ఇంద్రియాన్నైనా ఒక్కటే, ఈ ఏకాదశి రోజున ఒకే ఒక్క ఇంద్రియానికి ఉన్న ఒకే ఒక్క బలహీనతను మీరు జయిస్తే వైకుంఠం కనిపిస్తుంది. దానికి ఏదో ఒక బలహీనత ఉంది, మంచి అని తెలిసి కూడా భగవద్గీత చదవటం లేదు. ఒక్కరోజు ఇంట్లో పుస్తకం ఉండే ఉంటుంది, గీతా జయంతికి పంచారు కదా మఠంలో, అది ఉండే ఉంటుంది, తెలుద్దామని అనుకోదు అది. అంతేనా? యూట్యూబ్లో కూడా అన్ని ప్రవచనాలు ఉన్నాయని చెప్పారు, అయినా కానీ విందామని అనుకోదు.
ఎందుకు? దానికి సీరియళ్ళ మీద ఆసక్తి ఉంది. ఒక్క ఇంద్రియాన్ని ఒక్క బలహీనత నుండి అరికట్టండి, అది వైరాగ్యం. అప్పుడు దాన్ని అభ్యాసం చేయాలి. మళ్ళీ ఒక్కరోజు ఆపేసి ఇవాళ నేను సీరియలే చూడలేదనుకొని సంతోషించొద్దు. సరిగ్గా దాన్ని మళ్ళీ మళ్ళీ అట్లాగే అభ్యాసం చేయాలి. వైరాగ్యము అభ్యాసం, అభ్యాసము వైరాగ్యం కలిసి నడవాలి. అప్పుడు ఏమవుతుంది? దాని మీద మనకు పట్టొచ్చేస్తుంది. ఇంకా ఆ మనస్సు చెప్పినా మీరు వినరు. అప్పుడు ఏమంటారు? నోరు మూసుకొని ఉండు, నేను గుడికే వెళ్తాను, నోరు మూసుకొని ఉండు, నేను మఠానికే వెళ్తాను, నేను ఇదే వింటాను అనగలిగే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు మీరు దాన్ని జయించినట్టు. తినాలనుకున్నది, నానా చెత్త కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు, నోరేమంటుంది? తిను తిను అంటుంది. మొన్న ఏమైంది, మా మఠంలోనే పాపం చాలా సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఆవిడ ఉంది. ఒకరోజు పొద్దున్నే 3:30కి లేచి 4ంటికి లోపలికి వచ్చేస్తుంది. 4ంటికి లోపల మా పని మొదలవుతుంది. ఏమైంది అన్నపూర్ణ, ఆలస్యం అయింది అనేటప్పటికీ వాంతి అయింది అన్నది. వెంటనే వీడు అన్నాడు, రాత్రి ఏం తిన్నావు అన్నాడు. రాత్రి ఏం ఏదో తింటేనే కదా వాంతి అవుతుంది, ఊరికేనే అవుతుంది. పూరీలు బంగాళదుంప కూర తిన్నాను అన్నది. చలికాలం, రాత్రి 9 దాటిన తర్వాత పూరీలు అంటే నూనెలో వేయించినవి, అది కూడా బంగాళదుంప కూర చూసేసరికి నోరు అబద్ధం ఆడుతుంది. ఎందుకంటే కడుపు నిండినా కూడా నోరేమంటుంది? బాగున్నాయి, ఇంకో 2 తిను, బాగున్నాయి, ఇంకో 2 తిను అంటుందా? అట్లా చలికాలం రాత్రిపూట అంత బలమైన ఆహారం తిననేకూడదు, అరగదు కాబట్టి. కానీ బాగున్నాయని పట్టేదానికంటే ఓ 2 ఎక్కువ వేసి తిన్నాం అనుకోండి, ఇప్పుడు నోరేమో 4 అబద్ధం చెప్పింది. పర్యవసానం ఎవరు అనుభవిస్తారు? పొట్ట. పాపం అది. ఇది తిన్నదేమో క్షణకాలం పూరి తిన్నది. అది ఎంత ఒక 24 గంటల పాటు లోపల ఆ గడబడను, ఆ పేగులన్నీ దాన్ని క్లీన్ చేసేదాకా, శుభ్రం చేసేదాకా ఆ బాధ అనుభవించాలి అదే. అట్లా ఎన్ని చెత్తలు ఉన్నాయి లోకంలో తినకూడనివి. తెలుసా తెలియదా మనకు అవన్నీ తినకూడదని? చెప్పండి. తెలిసి ఏం చేస్తాం? పర్వాలేదులే, ఈ ఒక్కసారి అని జీవితం అంతా అయిపోయింది. చూస్తేనేమో 60-70 ఏళ్ళు వచ్చి కూర్చున్నాయి. ప్రతిసారి ఈ ఒక్కసారే అనుకున్నా, ఇంకా నిగ్రహించే రోజే రాలేదు ఇంతవరకు. కనుక ఏకాదశి రోజు ఏం చేయమన్నారు? ఉపవాసం చేయమన్నారు. పొట్ట చచ్చిపోతుందట అది రుబ్బలేక. మిక్సీలో నాన్ స్టాప్గా పడేస్తూనే ఉంటాడు. అది ఏం చేస్తుంది చెప్పండి? అది మిక్సీ అంటే గట్టి బ్లేడ్స్ ఉంటాయి, గిర్రన తిరుగుతుంది, కానీ లోపల పేగులు ఎట్లా ఉంటాయి? సున్నితంగా ఉంటాయి. అది ఇట్లా చిలికినట్టు లోపలికి పంపించి ఇంత పొడుగు ఇంటెస్టైన్ ఉంటుంది పెద్ద ప్రేగులోంచి, అది తిప్పాలంటే ఎంత కష్టపడుతుందో మీకు తెలుసా? మాకు అదంతా ఎందుకు? తిన్నామా, చేసామా, అయిపోయింది. లోపల ఏమన్నా జావనివ్వరు. తర్వాత రోగాలు వస్తే ఏముందో టాబ్లెట్ వేసుకుంటే పోతుంది అనుకొని అట్లా అలవాటు చేసుకున్నాం. కానీ అందుకే ఉపవాసాలు అవన్నీ ఎందుకు పెట్టారు? ఒకరోజు రెస్ట్ ఇద్దామని. దానికి రెస్ట్ ఇవ్వకపోతే ఇంద్రియాల మాట వినవట. నువ్వు వాటి కోరిక తీరుస్తున్నా. ఇప్పుడు మీకు పిల్లలు బాగా తెలుస్తుంది. ఈ ఉపమానం అందరికి బాగా అర్థమయ్యే ఉపమానం. ఎందుకంటే పిల్లలు అందరికి ఉన్నారా? ఏదో ఒక వయసు పిల్లలు ఉన్నారు కదా, అందరికీ ఉన్నారు కదా. ఆ పిల్లలు మీ మాట వింటున్నారా? ఎవరైనా మాట వినే పిల్లలు ఉంటే చెయ్యెత్తితే ఆ తల్లిదండ్రికి ఓ నమస్కారం చేస్తారు. ఉన్నారు ఎవరన్నా? అమ్మో, మీ అమ్మాయి నాకు తెలుసు, చూశాను 2-3 సార్లు. ఎవరు లేరు కదా. వాళ్ళు మాట వినకుండా ఉండడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా? కొంచెం పెంచిన తల్లిదండ్రులే కదా. 2 కారణాలు చెప్పండి చూస్తాను. ఏం కోరిక? పూర్వకాలము పెంపకంలో ఒక సూత్రం ఉండేది, కొంత కాఠిన్యం ఉండేది తల్లిదండ్రికి. మంచి చెడు చెప్పాలి, చేయకూడని పనిని చెయ్యనివ్వకుండా గట్టిగా ఉండేవాడు. ఏది చేయాలో నేర్పించేవారు, ఏది చేయకూడదో నేర్పించి గట్టితనం ఉండేది తల్లిదండ్రికి. ఇప్పుడు ఎట్లా పెంచుతాం? సర్లే పోనీ పాపం, పిల్లాడు అడిగాడు, సర్లే పోనీ పాపం అంటే వాడు ఏం చేస్తాడు? ముందు చంకనెక్కుతాడు, తర్వాత నెత్తి మీదకి ఎక్కుతాడు. ఇంకా మాట వింటాడు? అదే పొజిషన్లో 2 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుండి ఇంకా 100 ఏళ్ల దాకా వాడు అట్లాగే ఉంటున్నాడు. ఎందుకు? మనం చేసిన గారాబం. దానికి చెప్పడానికి మనకు రాలేదు. అట్లాగే మన ఇంద్రియాలతో కూడా మనం అదే వ్యవహారం చేస్తున్నాం. పిల్లల్ని చెడగొట్టిన తల్లిదండ్రుల్లాగా ఇంద్రియాలను కూడా చెడగొట్టి పాటిస్తాం. అది మన మాట వింటే కదా. నోరు వినదు, కాలు వినదు, చెయ్యి వినదు, ఎవ్వరు మన మాట వినరు. అసలు ఒక్కడన్నా నా మాట వినట్లేదు ఇంట్లో అంటారా మీరు?
అంటారు ఎప్పుడైనా? అన్నారా లేదా? ఒక్కడు కూడా నా మాట వినిపించుకునేవాడు లేడు. వాళ్ళందరూ మీ మాట వినాలంటే మీరు మీ మాట వినాలి. ఇంద్రియాలను నిగ్రహించటం నేర్చుకోమని చెప్పారు. అందుకే ఏకాదశి వ్రతం ఏమిటంటే 11 ఇంద్రియాలను విషయాల మీదకి పోనివ్వకుండా లోపలికి తిప్పాలి. ఇప్పుడు వీటిని లోపలికి తిప్పితే అప్పుడు వైకుంఠం ఉంటుంది. వైకుంఠం అంటే ఏమిటనుకుంటున్నారు? వైకుంఠం అంటే ఏమిటనుకుంటున్నారు? పాలసముద్రం సెట్టింగ్ గుర్తొస్తుందా అందరికి? కదా, ఏం గుర్తొస్తుంది మరి? ఏదో మీకు తెలిసింది చెప్పండి. వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు, ఇంతవరకు మనకు తెలుసు కదా. కైలాసంలో శివుడు ఉంటాడు, అంతేనా? సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, పురాణాలు చెప్పింది. వైకుంఠం అంటే ఏమిటి? ఇప్పుడు పోవాలి కదా మనం, అడ్రస్ తెలియకపోతే ఏం పోతాం? ఇప్పుడు ఏమిటి ఎక్కడ అని మనకి ఏమైనా దాని గురించి తెలిస్తే అక్కడికి వెళ్తాం. కానీ ఒకడెవడో ఇట్లాగే ఉన్నాడట, ట్రైన్ ఎక్కి కూర్చున్నాడట, టీసీ వస్తాడు కదా, టికెట్ ఇవ్వమని అడిగాడట, లేదన్నాడట. ఎక్కడికి వెళ్ళాలి అన్నాడట, తెలియదు అన్నాడట. ఎక్కడ ఎక్కావు అన్నాడట, తెలియదు అన్నాడట. ఎక్కడ దిగుతావంటే తెలియదు అంటున్నాడు. ఎందుకు వచ్చావంటే తెలియదు అంటున్నాడు. అట్లా అంటే వాడిని ఏమంటారు? సరిగానే చెప్పారు, ఎవరో గట్టిగా చెప్పండి. పిచ్చోడు అంటాం, అంతే కదా. తీసి వాడిని ట్రైన్లోంచి బయట పారేస్తాం. మరి మనం కూడా ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలన్నామా? మరి వైకుంఠం అంటే ఏమిటో తెలియాలి, ఎక్కడుందో తెలియాలి, ఎట్లా వెళ్ళాలో తెలియాలి. 3 తెలియాలో వద్దా? వైకుంఠం అంటే ఈ భూమి లాగానే ఇది ఒక మొవ్వ. హైదరాబాద్ అక్కడ ఉంది, విజయవాడ గుండా వెళ్తామని మనకు తెలుసు, దారి వెళ్ళిపోతాం చక్కగా. బస్సు ఎక్కువ, కారు ఎక్కువ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళాలంటే మన వైకుంఠం ఎక్కడుందో తెలియద్దు, అడ్రస్ తెలియదా? పోనీ ఎట్లా ఉంటుందో తెలియాలి. ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, శీతాకాలంలో చలి బాగా ఉంటుంది కాబట్టి స్వెటర్లు, గుదుపట్లు గట్రా ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాలి ఎవరు వెళ్ళినా కూడా. మనకు ప్రాంతం అమెరికాకి వెళ్తున్నాం, అక్కడ ఎట్లా ఉంటుందో వాతావరణం, దానికి తగినవన్నీ మీరు తీసుకెళ్తారా లేదా? లగేజ్ ప్యాకింగ్ ఉంటుందా లేదా? ఎటువంటి బట్టలు వేసుకోవాలి? అమెరికాకి వెళ్తే మన కల్చర్ అంతా వదిలేసి చక్కగా ప్యాంట్ షర్ట్లు, టీ షర్ట్లు ఏమైనా ఉంటే, అట్లాంటి పాపం మీరు కాదులేండి, హైదరాబాద్ మనుషులు అట్లాగే ఉంటారు, కానీ అట్లాంటివి వేసుకొని ఎక్కడిదక్కడ అన్నీ సర్దుకుంటామా లేదా? ఇప్పుడు మనకు వైకుంఠానికి వెళ్ళాలంటే అది ఏమిటో తెలియకపోయా, ఎక్కడుందో తెలియకపోయా ఎట్లా వెళ్తాం అసలు? ఇదంతా ఎట్లా ఉందంటే ఊహాత్మకంగానే ఉంది. ఊహ అయ్యింది కానీ నిజం కావటం లేదు. కానీ ఊహ చేసుకోవాల్సిన అవసరం లేదంటుంది శాస్త్రం. వైకుంఠం అంటే విగత కుంఠం వైకుంఠం. కుంఠం అంటే కుఠి ప్రతిఘాతే అని ఒక ధాతు. ఆ పదం ఎక్కడి నుంచి? ప్రతిఘాతం, దెబ్బ. కుంఠం అంటే దెబ్బ. విగత కుంఠం అంటే దెబ్బ లేకుండుట, అలసట లేకుండుట అంటే విగత కుంఠం. విగత కుంఠం వైకుంఠం. ఎక్కడైతే మనసుకు దెబ్బ తగలకుండా, అలసట లేకుండా ఉంటుందో అది వైకుంఠం అట. మీకు స్వర్గము, నరకం అని 2 స్థానాలు ఉంటాయి, విన్నారు కదా. స్వర్గం ఎట్లా ఉంటుంది? సుఖంగా సంతోషంగా ఉంటుందని అంటారా? మరి సినిమాల్లో ఏం చూస్తాం? స్వర్గం అనగానే ఇంద్రుడు, అటువైపు ఇటువైపు దేవతలు, ఒక సెట్టింగ్ ఉంటుంది, మధ్యలో ఎప్పుడు అప్సరసలు డాన్స్ చేస్తారు, వాళ్ళకి అలసటనే రాదేమో. ఇది డాన్స్లు ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. ఇట్లా అంతా ఆనందంగా ఉంటుంది అనుకుంటాం. నరకం అంటే అది కూడా సినిమాల్లో చూపిస్తారు కదా, యముండ ఒక క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్గా చూపించి పాపడం యముండ అనుకుంటుంటే అక్కడ ఏదో నరకలోక బాధలు ఉంటాయి, ఇది తెలుసు మనకి. అంటే నిజంగానే చచ్చిపోతే ఆ నరకానికి, ఆ స్వర్గానికి వెళ్తామనే మీ ఉద్దేశమా? చెప్పండి. ఇప్పుడు నరకానికి వెళ్తేనట సూదులతో పొడుస్తారట, పాపాలు, రకరకాల పాపాలకు రకరకాల శిక్షలు ఉంటాయంటారు. ఇదేదో బజ్జీలు వేయించినట్టు నూనెలో వేయించుతారట, అట్లాంటివి విన్నాం కదా. అవన్నీ చేయాలంటే మనకు శరీరం ఉండొద్దు, మనం ఇక్కడ వదిలేసిపోయాం కదా, ఇంకే. అయితే నరకంలో బాధలు ఉండవు అనమాట, ఏమన్నా చేసుకోవచ్చు అనుకోవద్దు. ఇప్పుడు అడుగుతాను, మీకు ఒక సూది గుచ్చుకుంది కదా, సూది గుచ్చుకుంటే బాధ ఎక్కడ తెలిసింది? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే బాధ కాలిలో తెలిసిందా, మనసులో తెలిసిందా? ఆలోచిస్తున్నారు. ఒకసారి గిచ్చుకొని చూసుకోండి, తెలుస్తుంది. ఎక్కడ ఉంటుంది?
మనసు చెప్పింది. బాధ అనుభవించే వాళ్ళు ఎవరు? అబ్బా, కుయ్యం, మొర్రో అనేది ఎవరు? మనస్సు అంటుంది. అందరికీ ములుగుచుకుంటే అంతేం మూలుగరు. కొంతమంది ఎక్కువగా మూలుగుతుంటారు. ఎందుకు? వాళ్ళ మనస్సులో ఆ బాధను మననం చేస్తుంటారు. కొంతమంది గుచ్చుకుంటే సర్లే చూసి వెళ్ళిపోతారు అంతే. ముళ్ళు తీసి అక్కడ పారేస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కూడా ఉంటారా లేదా? అంటే ఇప్పుడు ఎవరెవరు ఎంతగా గ్రహిస్తే అది అంతంత బాధనిస్తుందా లేదా మనకు? అంటే ఇప్పుడు నరకాన్ని అనుభవింపజేస్తాడంటే ఆ నరక లోకంలో అనుభవించేది ఈ మనస్సుతో ఆ బాధను అనుభవిస్తాడనే గాని ఈ దేహము ఉండదు. బజ్జీల్లాగా వేయించడు. బజ్జీలలాగా వేయిస్తే చేయగలితేనే మనకి ఎంతగా ఉంటుంది నొప్పి. ఎప్పుడన్నా చేయగలిగిందా? కాలుతూనే ఉంటుంది కదా, రోజోసారి ఏదో ఒక దాంట్లో చురుకు అంటుతుంది కదా. అప్పుడు ఎంత బాధ ఉంటుందో, దేహమే మొత్తం అంత నూనెలో ముంచితే ఎట్లా ఉంటుంది? ఆ బాధ ఎట్లా ఉంటుందో మనస్సుకి, ఆ బాధను నరకంలో అనుభవిస్తాడు. ఆ బాధయే నరకం. నరకంలో అనుభవించటం కాదు. అంటే అవి ఒక చోట్లు కాదు. ఈ దేశము, భారతదేశం, అమెరికా లాగా స్వర్గము, నరకము ఆ చోట్లు కాదవి. నీ మనస్సు యొక్క స్థితే స్వర్గం. ఆవిడ చెప్పారు కదా ఇందాక, సంతోషము, సుఖం. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. నీ సంతోషమే నీకు సుఖం, అదే స్వర్గం. నువ్వు సంతోషంగా ఉంటే. నువ్వు సంతోషంగా లేకపోతే నరకం. అదే పరిస్థితులు నీకు నరకప్రాయంగా కనిపిస్తాయి. చేసుకుంది ఎవరు? మనమే. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించి లోపలికి వైకుంఠం అంటే, కుంఠం అంటే ఒక్కొక్క ఇంద్రియం చూడండి. టీవీ చూసిన తర్వాత అలసట వస్తోందా? రావట్లేదు. చెప్పండి, వస్తుందా? రావట్లేదు. ఎందుకు వస్తుంది? చూసి చూసి ఎంత మొండివాడైనా సరే చివరికి కాసేపు అది ఆపి కళ్ళు మూసుకుంటాం మనం. అవునా? తర్వాత వాగి వాగి అలసట వస్తుందా లేదా? వస్తుందా? నడిచి నడిచి, పని చేసి చేసి చేతులతో, విని విని, ఏ ఇంద్రియమైనా అతిగా ప్రయోగించినప్పుడు మనకు అలసట వస్తుందా? రావటం లేదా? వస్తుంది. అన్ని వదిలేస్తే నిద్రలో ఎట్లా ఉంది మీకు? ఎవరైనా నిద్రపోయి లేచి బాధగా ఉందంటారా? బరువుగా ఉందంటారా? ఎవరైనా సరే ఏమంటారు? హాయిగా ఉంది అంటారు. హాయిని అనుభవిస్తున్నప్పుడు విషయాల మీద ఇంద్రియాలు ప్రయోగం కావటం లేదు. అప్పుడే హాయిని అనుభవిస్తున్నామా లేదా? అంటే రోజు ఒక ఉపమానం చూపిస్తుంది దేహం మనకు. విషయాల మీద పరిగెత్తి పరిగెత్తి రోజంతా అలసట వచ్చి పడుకొని రీఛార్జ్ చేసుకోవడానికి పడుకుంటాం మనం. పడుకొని నిద్రలో ఏం చేస్తాం? విషయాలన్నీ వదిలేసినప్పుడు ఇంద్రియాలన్నీ రీఛార్జ్ అవుతాయి చక్కగా. ఎందుకు? లోపల ఉన్న దానికి ఏదైతే పరమాత్మ స్వరూపం ఉందో దాన్ని సచ్చిత్ ఆనందం అంటారు. ఆ చైతన్యం, ఆ సచ్చిదానంద స్వరూపంతో కూడి ఉంటుంది గాఢ నిద్రలో. అది ఇంకా మనస్సు కూడా పనిచేయదు. కళలో మనస్సు పనిచేస్తుంది, కానీ గాఢ నిద్రలో మనస్సు కూడా పనిచేయని స్థితి ఉంది కనుక అక్కడ మనం అలసట లేకుండా ఉండటాన్ని రోజొక్కసారి మన అనుభవంలో చూస్తున్నాం. ఆ స్థితిని మెలకువలో అనుభవిస్తే అది వైకుంఠం. అలసట లేకుండా ఉండే స్థితిని మెలకువలో అనుభవిస్తే అది వైకుంఠం. అంటే మనము మాట్లాడే మాట మనకు అలసట కలిగించదు. ఎప్పుడైనా చూడండి, ఒకడొకడిని తిడుతున్నాడు. తిట్టినప్పుడు ఎదుటివాడి మనసు బాధపడుతుంది. తిట్టేవాడి మనసు ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. చెప్పండి, ఎట్లా ఉంటుంది? అసలు తిట్టినవాడే ఎక్కువ బాధను అనుభవిస్తాడు. ఆ కోపం బీపీ ఎవరికి వస్తుంది? వీడికే కదా వస్తుంది. వాడికేమో తీసుకుంటూ వస్తుంది, తీసుకోకపోతే రాదు. అంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అలసట ముందు మనం అనుభవించి వాడిని అనాలి, లేకపోతే అనలేము. ఈర్ష్య పడాలంటే ఈర్ష్యను మనం అనుభవించి వాడి మీద పడాలి. వాడికి తెలియని కూడా తెలియదు నువ్వు ఈర్ష్య పడుతున్నావని. ఆ బాధ ఎవరు పడుతున్నారు? మనం పడుతున్నాం. ఇట్లాంటి భావాలతో ఇంద్రియాలన్నిటినీ కూడా అలిసిపోయేటట్టు మనం చేస్తున్నాం గనుక విషయంతో దాన్ని తిప్పకుండా విషయాల నుండి పక్కకు తీసుకొస్తే అది చక్కగా లోపలున్న సచ్చిదానంద స్మృతితో కూడి ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ప్రశాంతత కావాలి అంటారా లేదా? మీకు కావాలా అందరికీ? ఇప్పుడు ఇక్కడ ప్రశాంతత ఎవరెవరికి కావాలి? చేయొద్దండి. సరే, అందరికి ప్రశాంతత కావాలి. ఇప్పుడు ఇచ్చేయమంటారా? సరే, ఇట్లాగే కూర్చోండి.
ఇప్పుడు ఇట్లాగే కూర్చోబెట్టాను అనుకోండి, ప్రశాంతత కావాలంటారా అందరూ? అందరూ అనుకుంటారు ఇంకెంతసేపు ఇట్లా కూర్చోబెడతారని అనుకుంటారా? అంటే ప్రశాంతత ఎప్పుడూ ఉంది. భంగపాటు మనం కల్పిస్తున్నాం. ఎప్పుడైతే మీకు ప్రశాంతత కావాలనిపిస్తుందో కళ్ళు మూసుకొని కూర్చోండి. ఉందది. ఆల్రెడీ ఉంది. మనం కొనుక్కురావక్కర్లేదు దాన్ని. మీకుందది. ఎప్పుడైనా చికాకుగా ఉన్నప్పుడు, విసుగ్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, నిగ్రహించలేనప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ప్రశాంత స్వరూపాన్ని దర్శనం చేస్తారు. భంగపాటు ఎప్పుడొస్తుంది? మనం ఇంద్రియాలతో బయటికి వ్యక్తమైతే, మాట్లాడితే, వింటే, నడిస్తే, లేస్తే, చూస్తే అప్పుడొస్తుంది భంగపాటు. కానీ ఎప్పుడూ ఉండే స్థితి ఏమిటి? ప్రశాంతత. దానికి ఉపమానం ఏమిటి? ఓంకారం. మంచి ఉపమానం. ఇప్పుడు మనము ఇక్కడ మాట్లాడుతున్నాం, శబ్దం వస్తుంది కదా! శబ్దం మాట్లాడినప్పుడు ఉంటుంది. మాట్లాడనప్పుడు ఏముంటుంది? నిశ్శబ్దం. నిశ్శబ్దం ఎప్పుడూ ఉండే స్వరూపం ఉండగా అప్పుడప్పుడు మాట్లాడితే శబ్దం వస్తోంది. శబ్దం అలజడి. నిశ్శబ్దం నిత్య స్వరూపం. నిత్య స్వరూపం ఎప్పుడూ ఉండేది, మారనిదది. ఎప్పుడూ మనతోనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రశాంతత కావాలని చెప్పి ఊరి మీద పడితే ఎట్లా వస్తుంది ప్రశాంతత? ప్రశాంతత కావాలంటే ఏం చేయకుండా ఉండాలి. అప్పుడు ప్రశాంతత వస్తుంది. ఇది అభ్యాసం చేయటమే ఏకాదశి వ్రతం యొక్క నియమం. ఏమిటంటే ఈ 11 ఇంద్రియాలను బయట విషయాల మీదకి వెళ్ళనివ్వకుండా కాసేపు అభ్యాసం చేస్తే అది మహావ్రతం. రోజు చేయొచ్చు. ఈ రోజే చేయాలని ఏం లేదు. ఈరోజు చెప్పారు, ఈరోజు చేసి తర్వాత వదిలేస్తాను అనుకోవద్దు. రోజు చేయొచ్చు ఆ పని. కనీసం 10 నిమిషాలు. మనం పూజ చేస్తే ప్రశాంతత కోసం పూజ చేస్తే గోల చేసుకుంటుంటాడు. పూలు ఉన్నాయా లేదా, అవి ఉన్నాయా లేదా, ఇవి ఉన్నాయా లేదా, ఓం కృష్ణాయ నమః వాసుదేవాయ నమః అనుకుంటూ గుడుగుడు అనుకుంటూ చదివేసి అయిపోయింది అనుకొని లేస్తాం. అంతకంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి, లోపల మా పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఫోటోలో కాదు. ఎట్లా కనిపిస్తాడు? వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు. ఇదే ఏ మనస్సు అయితే అలజడి లేకుండా ఉంటుందో ఆ మనస్సే వైకుంఠం. అందులో నారాయణుడు ఎప్పుడూ ఉన్నాడు ప్రశాంత స్వరూపంలో. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అది మన లోపలే ఉందని శాస్త్రం చెప్తుంది. అది అభ్యాసం చేయటానికే బయటివి కానీ ఎంతసేపు ఇవే చేసుకుంటూ లోపలిది చేయకపోతే జన్మంతా గడిచిపోయినా లోపలిది మాత్రం అందుకో. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆలయాలకు వెళ్తే తప్పు కాదు, పూజలు చేస్తే తప్పు కాదు. కానీ అదే అస్తమానం చేసి ఏమీ తెలియకుండా ఉండిపోతే తప్పు. ఎందుకంటే మనిషి కదా. మనిషి అంటే ఇప్పుడు స్కూల్లో చేరాం, ఏబిసిడీలు నేర్చుకోవాలి. అట్లా అని ఎప్పటికీ ఏబిసిడీలు నేర్చుకుంటూ కూర్చుంటాడా? ఈజీగా ఉన్నాయి కదా అని నేర్చుకుంటాడా? చెప్పండి. తరగతి ఎదుగుతాడా లేదా? ప్రతి సంవత్సరం ఒక తరగతి ఎదుగుతున్నాడు. మనం కూడా ప్రతి సంవత్సరం తరగతి ఎదగాలి. భక్తితో మొదలైంది, పూజతో మొదలైంది, జ్ఞానం దాకా ఎదిగితే అప్పుడు పూర్ణత్వం వస్తుంది. అందుకే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు 3 ఉంటేనే 11 ఇంద్రియాలను నిగ్రహించి ఏకాదశి రోజున వైకుంఠ దర్శనం అవుతుంది. ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరం అంటే ఊర్ధ్వగమనం. ఉత్తరం వైపు అంటే ఏమిటి? ఉత్తరం ఎటుంటుంది? పైన. మన దేశానికి ఉత్తరం ఎక్కడుంది? హిమాలయాలు పైన. అంటే పైకి ఎదగటం. ఆ ఎదిగితే ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఈ ద్వారాల ద్వారా ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. కానీ అట్లా వాళ్ళు పెట్టిన ఒక గేట్లోంచి వెళ్ళి ఇట్లా తిరిగి వచ్చేస్తే వైకుంఠం కాదు. కనుక అంతా మన చేతిలోనే ఉంది. కనుక ఈ ఏకాదశి పోయినసారి మనం గీతా జయంతి కూడా చేసుకున్నాం ఇక్కడ మఠంలో. అది కూడా ఏకాదశి రోజునే వచ్చింది. కనుక మా సంకల్పం ఏమిటంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి. కానీ నెలకు 1 ఏకాదశి రోజు మాత్రమే మఠంలో కార్యక్రమం చేయాలి. 24 గంటలు సంసారం కోసం బ్రతుకుతున్నాం కదా. కనీసం ఏకాదశి రోజు ప్రతి నెలకు పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు, అమావాస్య తర్వాత పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శుద్ధ ఏకాదశి. ఆ రోజున మఠంలో ఇటువంటి కార్యక్రమమే భగవద్గీత అధ్యయనము, ప్రవచనము, మహాప్రసాదం. ఈ 3 కూడా ప్రతి ఏకాదశి రోజు చేయాలని మా సంకల్పం. అందరూ కూడా చక్కగా మీరు గుళ్ళకి వెళ్ళండి, మామూలప్పుడు ఏదైనా చేసుకోండి. కానీ భగవద్గీత అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే హిందువులుగా పుట్టి కూడా మనిషిగా పుట్టాం, హిందువులుగా పుట్టాం, తెలివితో పుట్టాం, పుట్టి మఠం కూడా వచ్చింది, భగవద్గీత చెప్తానంటుంది. అయినా వెళ్ళకపోతే అంతకంటే దురదృష్టం ఏమన్నా ఉంటుందా? ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇప్పుడు పిల్లవాడిని మంచి స్కూల్లో చేర్చి ఫీజులు కట్టినప్పుడు చదువుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి కూడా చదువుకోకపోతే వాడిని తిడతామా లేదా?
అట్లాగే మనకు కూడా అన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు, ఇంత మంచి జన్మ మానవ జన్మ ఇచ్చినప్పుడు అయినా సరే నేను వినను అంటే మాత్రం ఎవరిది వాడు మళ్ళీ వాడికే ఈ సృష్టి ఎట్లా ఒక కోర్స్ నడుస్తూ ఉంటుంది. చెప్తే వినకపోతే ఏం చేస్తుంది? 2 మొట్టికాయలు మొడుతుంది. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి వింటాడు. అర్జునుడు ఏడ్చాడు, అట్లాగే మనకు కూడా ఏడుపు వస్తుంది ఎప్పుడో అప్పుడు. అప్పుడు అడుగుతాం, భగవంతుడా బయటపడే ఈ సంసారం నుండి అని. అప్పటిదాకా అడగం. అందుకే బోధతో వినటం బుధుల లక్షణం అంటారు స్వామివారు. అంటే చెప్పిన మాట వింటే దెబ్బలు పడవు, చెప్పిన మాట వినకపోతే అందుకే మనకు కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంది, నువ్వు మారాలరా నాయనా, నువ్వు మారాలరా నాయనా. కనుక ఈ సంకల్పము మీకు అందరికీ వాట్సాప్ల ద్వారా పంపిస్తాం. ప్రతిసారి ఇట్లా కరపత్రాలు ఇల్లు తిరిగి చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి మీకు సమాచారాన్ని అందజేస్తాం. ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాం అనేది. అందరూ కూడా సమయానికి వచ్చి కేవలం మహాప్రసాదానికే కాకుండా అధ్యయనం వేళప్పటి నుండి వచ్చి అధ్యయనం చేసి భగవద్గీత యొక్క ఇప్పుడు శ్రద్ధగా ప్రతిసారి వస్తే భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాలు తీసుకొని చెప్పుకోవడానికి మనకు కుదురుతుంది. ఇప్పుడంటే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం కాబట్టి వైకుంఠ ఏకాదశి గురించి చెప్పుకున్నాం. కానీ ప్రతిసారి భగవద్గీతలోని కొన్ని అంశాలు తీసుకొని నిత్య జీవితంలో వాటిని ఎట్లా ఆచరణలోకి తీసుకురావాలో మనం తెలుసుకోవాలి. భగవద్గీత హిందువుల మత గ్రంథం అని చెప్పారు. కనీసం మత గ్రంథం అన్నది కాదు, మత గ్రంథం ఏం కాదు, ధర్మ గ్రంథం అది, అందరి మనుషులకు కావాలి. కానీ మనకు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అన్నా కనీసం దాని విలువ తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు బెటర్ లేట్ దెన్ నెవర్, ఆలస్యం అయితే అయ్యింది కానీ ఇప్పుడైనా సరే దేహం విడిచేలోపు మనిషి భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చెప్పండి. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది స్వామి యొక్క అభయ వాక్యం. చివరి వాక్యం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్ని ధర్మాలను విడిచిపెట్టే అర్జున అంటే అధర్మం పట్టుకోమని అర్థం కాదు అక్కడ. అన్ని ధర్మాలను విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణు పొందు. నన్ను శరణు పొందితే నేనేం చేస్తాను? అహం త్వా సర్వపాపేభ్యః, అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. మా శుచః, ఏడవద్దు. ఈ సంసారం మనను బంధించడానికి లేదు. ఈ మానవ జన్మ బంధం నుండి బయటపడటానికి, ముక్తుడవ్వటానికి అవకాశం కానీ బంధానికి అవకాశం కాదు అని స్వామి చివరిగా చెప్పిన మాట ఇది. తర్వాత ఏం చెప్పాడు? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నేను చెప్పేదంతా చెప్పాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు. కానీ ఇదే చేయమని చెప్పలేదు. గురువు యొక్క బాధ్యత ఎంతవరకు? బోధ చేసే వరకు. తర్వాత యథేచ్ఛసి తథాకురు అని తర్వాత నీ మోహం పోయిందా అర్జున అంటే అర్జునుడు చివరికి ఒకటి అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అని. మనం కూడా ఆ మాటని, నా మోహం పోయింది మాధవ, నువ్వు చెప్పింది చేస్తాను అని అనాలి. ఇందాక మనం భక్తి యోగంలో చివరికి కూడా అంతే. స్వామి ఏమన్నారు? చివరి మాట ఏమన్నారంటే, ఎవరైతే నేను చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తాడో ఆ భక్తుడు అతీవ మే ప్రియాహ, నాకు చాలా ప్రియమైన వాడయ్యా అంటున్నాడు. ఎవరు? లక్షపుల పూజ చేసిన వాడు కాదు, పొద్దున్న లేచి వైకుంఠ ద్వారంలోకి వెళ్ళిన వాడు కాదు, ఎవరు కాదు. ఎవరు ప్రియుడు? నేను చెప్పింది, భక్తి యోగంలో నేను చెప్పింది చెప్పినట్టు ఆచరించేవాడు.